Hi students, today we are going to discuss introduction to the linear polynomials, complete from the basic to the complete chapter we are going to discuss today. ఇది మనకి ఇంట్రడక్షన్ అని నీకు ఇచ్చారని అంటే నెక్స్ట్ ఇయర్ ఇది ఇంకా కొంచెం సాలిడ్గా ఉండబోతుందని మనకు బాగా అర్థం కావాలి. బట్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ ద స్క్రాచ్ లైక్ బేసిక్ నుంచి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్ us బిగిన్ ద సెషన్. లీనియర్ పాలినామియల్. బిఫోర్ దాట్ పాలినామియల్ అంటే ఏందో మనకు తెలియాలి. పాలి మీన్స్ మెనీ, నామినల్ మీన్స్ టర్మ్స్ కదా, రైట్. పాలినామియల్ కాకపోతే ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే ఎనీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఆబ్వియస్లీ ఎట్లా సార్ అని అంటే ఇంటూ x⁴ రాస్తా. ఓకే రైట్. ఇలా నేను ఏదన్నా ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే తెలుసు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే సింపుల్గా వేరియబుల్స్, కాన్స్టాంట్స్, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఇవన్నీ కంబైన్లీ టుగెదర్ ఉంటే ఈ ఆల్ఫాబెట్స్ని మనం వేరియబుల్స్ అంటాం, నెంబర్స్ని కాన్స్టాంట్స్ అంటాం. ఈ చాప్టర్లో మొత్తం కంబైన్గా రాసేస్తే ఇట్లా పిచ్చి పిచ్చిగా మీకు నచ్చినట్టు ఎట్లా రాసినా సరే ఇట్ ఈజ్ వన్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, రైట్? క్లియర్. నౌ ఇప్పుడు ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు పాలినామియల్ అవుతుంది? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వేరియబుల్ ఎవడు? దొంగ ఎవడు? వన్ పట్టుకోవాలి ఫస్ట్. ఎవడు అని అంటే ఇంకో చేంజ్ అవుతుండు దొంగ, వాడే. ఎవడాడు? ఎక్స్. ఈ ఎక్స్ పవర్ ఏదైతుందో ఈ పైన రాసేదాన్ని పవర్ అంటాం. ఓకేనా? ఈ టోపీ, ఈ పైన పెట్టుకున్న టోపీ హోల్ నెంబర్ అయి ఉండాలి. ఏం నెంబర్ అయి ఉండాలి? హోల్ నెంబర్ మాత్రమే ఉండాలి. సరే ఏదైనా ఉండొచ్చు అంటే ఇక్కడికి నాకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్లుంది అనుకోండి, దీన్ని నేను ఇప్పుడు ఇట్లా డివిజన్ రాసిన, ఇట్ కెన్ బి ఇన్ డివిజన్ ఫార్మెట్ ఆల్సో. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాసిన, ఇది కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషనే. లేకపోతే ఇలా రాసిన, ఇది కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషనే. ఇక్కడ నేను డెసిమల్ రాస్తా, రూట్స్ రాస్తా, ఏదైనా రాయొచ్చు. ఇవన్నీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సింపుల్గా ఏం లేదు, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అన్నీ కిచిడి చేస్తే అది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. అందులో దొంగ ఎవరు? వేరియబుల్ ఎవరు? ఎక్స్ ఆర్ వై ఆర్ ఏ ఆర్ బి, ఏ టు జెడ్ అని ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ టోపీ పెట్టుకుంటుంది పైన. ఏం పెట్టుకోకపోతే ఏం లేదు అనొద్దు, 1 ఉందయ్యా. ఓకే, ఏం లేకపోతే 1 ఉన్నట్టే. ఈ టోపీ అనేది ఐదర్ 0 ఆర్ 1 ఆర్ 2 ఎనీథింగ్ దట్ షుడ్ బి ఏ హోల్ నెంబర్, దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ పాలినామియల్. మరి లీనియర్ పాలినామియల్ అంటే ఈ టోపీ నేను ఇప్పుడు ఏం లేకపోతే అన్న చూడండి, అది 1 అయి ఉందనుకోండి, దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకేనా? ఇది మనకు జనరల్ ఫార్మేట్ ఎట్లా ఉంటుందని అంటే ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకైతే A1 A0 ఇలా ఇద్దాం. ఓకే, పవర్ తగ్గుతూ బోనిస్తే సరిపోతుంది. కానీ మనకి ఇప్పుడు ఇది చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇంకేదో చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు. సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎనీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇప్పుడు నేను డిగ్రీ 2ది అన్నాను అనుకోండి, ax² bx ప్లస్ c, ఇట్లా పవర్ తగ్గుతూ పోవాలి, x⁴ అనమాట. ఇప్పుడు నేను క్యూబిక్ది చెప్పమన్నాను అనుకోండి, 3తో స్టార్ట్ చేస్తాం, తర్వాత 2కి వస్తాం, తర్వాత 1కి వస్తాం, తర్వాత d, ఇట్లా అనమాట. అసలు 1తోనే స్టార్ట్ చేయమన్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ పాలినామియల్. వీఆర్ గోయింగ్ టు స్టడీ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే హూజ్ డిగ్రీ ఈజ్ 1 అనమాట. మరి ఏబిసిలు ఇవన్నీ ఏంటివి? ఇక్కడ A1 A0 ఇవన్నీ ఏంటివి అని అంటే ఇవి కోఎఫిషియంట్స్. గుర్తుపెట్టుకోండి వర్డ్ కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే జనరల్లీ కాపింగ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మనం ఎగ్జామ్ రాసినప్పుడు కాపీ ఎక్కడి నుంచి చేస్తాం? మన ముందున్నోడి నుంచి కదా. మన ముందున్నోడే దొంగ, వాడు ఇంకో నుంచి కాపీ చేస్తాం. వాని ముందు ఎవరు ఉన్నారు? రైట్, వీడు కోఎఫిషియంట్ అనమాట. అంటే వేరియబుల్ ముందున్న నెంబర్ని మనం ఏమంటాం? కోఎఫిషియంట్ అంటాం. ఇప్పుడు నేను వాట్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్న, ఈ ఎక్స్కి ముందేముంది? -4. వాట్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² అన్న, అప్పుడేముంది? 5. ఇలా అనమాట. ఏవైతే నెంబర్స్ ఉంటాయో అవి. మరి ఏవి పాలినామియల్స్ కావు అని అంటే ఇక్కడ డిగ్రీ 2 ఉంది, కానీ ఇది పైకి వస్తే నెగిటివ్ అవుతుంది కదా, పాలినామియల్ కాదు. ఇది రూట్ ఉంది, ఈ రూట్ ఉంది చూడండి, దీనైతే పర్ఫెక్ట్ స్క్వేర్ రాయొచ్చు. నీకు ఇంకో వేరే నెంబర్ ఇస్తాను, ఇట్లుంది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లనే ఉంది. ఇప్పుడు ఈ రూట్ ఉన్నందుకు ఇలా 3 పెడదాం. సరే, ఇగో ఇప్పుడు రూట్ ఉంటే ఈ రూట్ని రిమూవ్ చేస్తే 3/2. దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకు? నాకు ఫ్రాక్షన్ ఫార్మాట్లో ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు, రూట్స్ ఉండొద్దు, డెసిమల్స్ ఉండొద్దు. ఏది? టోపీ. ఏముండాలి? ఓన్లీ
హోల్ నెంబర్సే ఉండాలి. అది నాకు ఒకవేళ 1 ఉందనుకోండి లీనియర్ పాలినామియల్, అది ఒకవేళ 0 ఉందనుకోండి కాన్స్టెంట్ పాలినామియల్, అంటే పాలినామియల్ అసలు ఉండనే ఉండదు. నెక్స్ట్ అది 2 ఉందనుకోండి క్వాడ్రాటిక్, 3 ఉందనుకోండి క్యూబిక్, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. బట్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ సింపుల్ సినారియో, దట్ ఈస్ లీనియర్ పాలినామియల్. ఒక్కసారి చూడండి, ఇదంతా మనకి ఇంకా స్టోరీ అవసరమే లేదు. సింపుల్గా మనం డీల్ చేసేది లీనియర్ పాలినామియల్. జనరల్ ఫామ్ విల్ బి దిస్ వన్. ఇక్కడ ఎక్స్ పవర్ ఏం లేదంటే అది 1 ఉన్నట్టే. ఈ ఏబీలు ఏంటివా అంటే కోఎఫిషియంట్. ఈ బీని ఏమంటారు, ఎక్స్ లేని టర్మ్ని కాన్స్టెంట్ అంటాం, ఇదేమంటాం కోఎఫిషియంట్ అంటాం. ఓకే, ఈ పైన ఉన్నదాన్ని డిగ్రీ అంటాం. ఓకేనా, డిగ్రీ ఆర్ పవర్, అది హోల్ నెంబర్ అయి ఉండాలి. వేరియబుల్ ఎక్స్, ఏబీలు వేరియబుల్స్ కావు, కోఎఫిషియన్స్ ఆర్ కాన్స్టెంట్స్, నెంబర్స్ అవి. క్లారిటీ ఉంది కదా, రైట్. ఏం లేదు, సింపుల్ అండర్స్టాండింగ్. ఎనీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏబీసీలు 1 2 3 అన్నీ కిచిడీలాగా చేస్తే అది ఒక పాలినామియల్ అవుతుంది. అది ఎప్పుడు పాలినామియల్ అవుతుంది అంటే ఆ కిచిడీకి టోపీ ఐదర్ 0 1 2 3 హోల్ నెంబర్స్ ఇస్తేనే రైట్. ఇక్కడ దొంగ ఎవరయ్యా అంటే వేరియబుల్ ఎక్స్ ఈజ్ ద వేరియబుల్, వై ఈజ్ ద వేరియబుల్. ఇవేంటివయ్యా అంటే కోఎఫిషియంట్ ఆర్ కాన్స్టెంట్. కోఎఫిషియంట్ అంటేనేమో ఎక్స్ ముందు ఉండేది, ఎక్స్ స్క్వేర్ ముందు ఉండేది, ఎక్స్ క్యూబ్ ముందు ఉండేది. కాపీయింగ్ ఎక్కడి నుంచి కొడతాం, ముందున్నో నుంచి కొడతాం. కోఎఫిషియంట్ లాస్ట్ వదిలేసినాం, కాన్స్టెంట్ వాడు మారడు, వాడు వదిలేసినాం, వాడు లాస్ట్ ఉంటాడు కాన్స్టెంట్. రైట్, దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకేనా, రైట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, వెరీ సింపుల్ సినారియో ఎక్సర్సైజ్ సమ్స్. చూడండి, the degree of the following polynomials. First of all, ఇవి పాలినామియల్సా? లెట్ us చెక్ ఇట్. వేరియబుల్ ఎవరు, వేరియబుల్ ఎక్స్, దొంగ ఎవరు ఎక్స్. దీంట్లో మళ్ళీ పవర్ ఏముంది, హోల్ నెంబర్ ఉంది. ఎస్, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. మరి డిగ్రీ ఏంటిది, డిగ్రీ 2. నేమ్ ఆఫ్ ద పాలినామియల్ 2 ఉందనుకోండి, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇంకా నీ అడిషనల్గా ఏమైనా నేర్చుకోవాలని నేర్చుకో, మంచిదే. నెక్స్ట్ క్యూబ్ ఉంది, డిగ్రీ ఏంటిది, డిగ్రీ వచ్చేసి 3. ఇది పాలినామియలా? ఎస్, ఎవ్రీవేర్ ఈజ్ హోల్ నెంబర్ ఓన్లీ, పాలినామియలే. మరి ఏంటిది దీని పేరు, క్యూబిక్ పాలినామియల్. ఇది పాలినామియల్? ఎస్, ఆబ్వియస్లీ పాలినామియల్. ఇట్ ఈస్, దెర్ ఈజ్ నో ఎక్స్ టర్మ్, కాబట్టి 0 రాసిన నేను. ఓకేనా, ఎనీథింగ్ పవర్ 0, నెత్తిన టోపీ 0 అయిందనుకో వాల్యూ 1 అయిపోతుంది, తెలుసు కదా. రైట్, సింప్లీ దిస్ ఈజ్ కాన్స్టెంట్ పాలినామియల్ హూజ్ డిగ్రీ ఈజ్ 0. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఎగ్జామ్లో మిస్ చేస్తారు. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దిస్ వన్, మన హీరో లీనియర్ పాలినామియల్ హూజ్ డిగ్రీస్ 1. ఏమి ఇవ్వకపోతే 1 అన్నమాట. రైటా, నెక్స్ట్ రైట్ ద పాలినామియల్ డిగ్రీస్ 1 2 3. యూ క్యాన్ రైట్ ఇట్. ఇది 1, ఇదే టర్మ్ 2, ఇదే టర్మ్ 3. నీకు ఏది వస్తుంది రాసుకో, కాన్స్టెంట్. ఇక్కడ నువ్వు -1 రాసుకో. ఇట్ కెన్ బి ఏబిసి, కెన్ బి ఎనీ రియల్ నెంబర్. ఇఫ్ ఐ గివ్ దిస్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్, ఓకే, ఇట్లా నేను ఇచ్చిన అనుకోండి పాలినామియల్ అని చెప్తున్నా. ఈ ఏబిసి దీస్ నెంబర్స్ కెన్ బి ఎనీ రియల్ నెంబర్. ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్ లేదు, నాకు హోల్ నెంబరే ఉండాలి అది ఇది అని ఏం లేదు. ఓన్లీ టోపీ మాత్రమే హోల్ నెంబర్ ఉండాలి. ఓకే, క్లారిటీ ఉంది కదా, రైట్. ఇక నువ్వు ఏదైనా నెంబర్ రాసుకో, 100 రాసుకో, 2000 రాసుకో, 3000 రాసుకో, 1/2 రాసుకో, 5 ఏదైనా రాసుకో. వాట్ ఆర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ద ఫాలోయింగ్ పాలినామియల్? ఎక్స్ స్క్వేర్కి అయితే ఏంటి చెప్పండి, కోఎఫిషియంట్ ఆఫ్ x square is plus x. Similarly, x cube equals to -3. ఎందుకు x క్యూబ్కి ముందు ఉంది ఇంక్లూడింగ్ సింబల్, బీ కేర్ఫుల్. రైటా, ఎంత సింపుల్ ఉంది చూడండి. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ ఇన్ ద పాలినామియల్? జెడ్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? జెడ్ తెలుసు కదా మీకు, రైట్. చూడండి, ఇక్కడ ఇది జెడ్ క్యూబ్, ఇది జెడ్ స్క్వేర్. మరి జెడ్ ఎక్కడ ఉంది? జెడ్ లేదు. 11 పక్కన జెడ్ రాదమ్మా? లేదు, అక్కడ జెడ్డే లేదు. 11 పక్కన జెడ్ పవర్ 0 ఉన్నట్టు. మరి వీడేం అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ జెడ్డే లేదు, జెడ్ లేదు. కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ లేనప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తామంటే మనం జెడ్ రాయం. ఒకవేళ నువ్వు జెడ్ రాసినా కూడా ఎలా రాస్తావు, ఇలా రాస్తావు. చూడండి, నేను జెడ్ రాయాలనుకుంటున్నా, రాస్తా. ఎట్లా రాస్తా? 0 × జెడ్ అని రాస్తా. ఆబ్వియస్లీ 0 × సంథింగ్. నాకు ఇక్కడ 1 ఉంది, 100% ఉంది. ఇక్కడైతే జెడ్ 0. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. కాన్స్టెంట్ టర్మ్కి పవర్ 0. మరి ఇక్కడ మీరు రాసింది ఏంటిది? ఇది కాన్స్టెంట్ టర్మ్ కాదు, వేరియబులే హూజ్ డిగ్రీస్ 1 బట్ హూజ్ కోఎఫిషియంట్ దాని ముందున్న నెంబర్ వచ్చేసి 0. నో మోర్ కన్ఫ్యూజన్, 0. ఇప్పుడు ఒక టర్మ్లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు కన్ఫ్యూజన్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు. ఇట్లా ఇచ్చిన వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే మీరు ఏం చెప్తారు? 5 అని చెప్తారు. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇచ్చిన, ఇట్లా ఇచ్చిన, దిస్ ఈజ్ ఓన్లీ మై, కొంచెం బెటర్ ఇద్దాం మీకు, కన్ఫ్యూజన్ ఎందుకు, ఇట్లా ఇచ్చేద్దాం. దీనికి ముందు 7 క్యూబ్
-5 ఇలా ఇచ్చిన. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్? ఐఎమ్ ఆస్కింగ్. ఎక్స్ టర్మ్ ముందున్న కోఎఫిషియంట్. అసలు ఎక్స్ ఉందా ఇక్కడ? లేదు. మరి ఎట్లా రాస్తాం? ఇట్లా రాస్తాం. మరి ఏముంది? 0. లాజిక్ ఉంది కదా, రైట్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ ఇన్ ద పాలినామియల్? విచ్ ఎవర్ లెఫ్ట్ ఓవర్ దట్ విల్ బీ కాన్స్టెంట్, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, అన్ని సింపుల్. ఈ చాప్టర్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే లేదు. ఐ విల్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్, నో నీడ్ టు వరీ, రైట్. టోపీ తెలిస్తే సరిపోతుంది. హోల్ నెంబర్ అయి ఉండాలి. ముందున్నోడు కోఎఫిషియంట్, లాస్ట్లో ఉన్నాడు కాన్స్టెంట్. దట్స్ ఇట్, రైట్. ద లీనియర్ పాలినామియల్ ఫార్మేషన్. మనం ఇప్పుడు అసలు లీనియర్ పాలినామియల్ని ఎట్లా ఫామ్ చేస్తాం? లీనియర్ ఫార్ములకి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటామంటే జిఎఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్, జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. దీన్ని మనం ఫార్మేట్ చేయాలి. ఎట్లా చేస్తాం? మనమే ఫామ్ చేయాలన్నమాట. ఓకే, చూడండి ఒక ఎగ్జాంపుల్. హెచ్ఎస్ క్లబ్ చార్జెస్ ఎ జాయినింగ్ ఫీ. జాయినింగ్ ఒక మొత్తం ఈ సినారీ మొత్తం ఎంటైర్ చాప్టర్ డీల్ విత్ దిస్ ఓన్లీ వన్ సింపుల్ కాన్సెప్ట్. వాళ్ళు జాయినింగ్ ఫీ అని ఇచ్చారు. నువ్వు ఎన్ని రోజులు ఉంటావా, ఎన్ని గేమ్స్ ఆడతావా, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ జాయిన్ అయినవా, ఫీజు ఉంది. ఎంత ఉంది? 200 రూపీస్ ఉంది, ఫిక్స్డ్, రైట్. ఎవరు వచ్చిన ఫిక్స్. నెక్స్ట్ +50 ఫర్ ఈచ్ మ్యాచ్ ప్లేడ్. నువ్వు ఎక్స్ట్రా ఒక మ్యాచ్ అని అనుకో 50 కట్టాలి. 2 మ్యాచ్లు అనుకో 50 + 50, 3 మ్యాచ్లు అని 50 + 50 + 50 ఇట్లా అనమాట. ఓకే, లాజిక్ సింపుల్, రైట్. మీకు అర్థం చేసుకోవాలి. ఎనీ క్వశ్చన్ ఇన్ దిస్ ఎంటైర్ చాప్టర్ ఒకటి ఫిక్స్ చేస్తాడు, అది మారదు. ఏదైతే మారదో దట్ వీ కన్సిడర్ యాజ్ ఎ కాన్స్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్, రైట్. ఏదైతే మారుతుందో విచ్ ఈజ్ కీప్ ఆన్ చేంజింగ్. ఫస్ట్లో 50 ఉంది, సెకండ్ మ్యాచ్ ఆడితే అది 50 కాస్త ఏమైంది 100 అయింది. థర్డ్ మ్యాచ్ అన్నాం 150 అయింది. ఎందుకు? 50 + 50 + 50 ఇట్లా చేంజెస్ అవుతున్నాయి చూడండి. దట్ వీ కన్సిడర్ యాజ్ ఎ వేరియబుల్ అన్నమాట. క్లారిటీ ఉంది కదా, రైట్. ఓకే, దెన్ ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద అమౌంట్ ఎ ప్లేయర్ విల్ హ్యావ్ టు పే యాజ్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ వ్యారీస్. ఒక మ్యాచ్ ఆడింది అనుకో ఎంత కడతారు చెప్పండి? జాయినింగ్ ఫీజ్ 200 ఫిక్స్ +50. 2 మ్యాచ్లు ఆడినాక జాయినింగ్ ఫీజ్ ఫిక్స్. 2 మ్యాచెస్ మీన్స్ 2 × 50. ఓకే, 50 రాయట్లేను. సింపుల్ లాజిక్ చూడండి. ఫస్ట్ మ్యాచ్ ఎంత పే చేస్తాడు? 200. ఇది ఫిక్స్డ్ ప్లస్ జాయినింగ్ ఫీ ఫిక్స్ కదా. నెక్స్ట్ 1 మ్యాచ్ ప్లేడ్, 1 ప్లేడ్. ఇది ఎంత? 50 రూపీస్ ఫర్ ఈచ్ మ్యాచ్. 50 రూపీస్ ఫర్ ఈచ్ మ్యాచ్. దిస్ విల్ నెవర్ చేంజ్. ఇది ఫిక్స్డే, కాకపోతే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆర్ చేంజింగ్, రైట్. 50 మొత్తం ఎంత వచ్చేసింది? 250 ఫర్ ద సెకండ్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్కి ఏముంది? 200 ఫిక్స్ ఇట్లానే ఉంటుంది. నువ్వు 2 మ్యాచ్లు అన్నావు కాబట్టి 250s. నేను ఎందుకు 50 + 50 రాయడం, లేకపోతే 100 రాయడం ఎందుకు? సోది సింపుల్గా 2 × 50 రాస్తున్నా. ఎంత అవుతుంది? 300 అవుతుంది. 100 ఇది ఎంత? 100 ప్లస్, రైట్. నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ అంటే ఏంటి? సింపుల్గా 200 ఫిక్స్ ఉంటుంది ప్లస్ థర్డ్ మ్యాచ్కి 3 వస్తుంది. ఓకేనా, లాజిక్ సమజే. ఇక్కడ ఇచ్చింది అవే ఎంత? 150 + 200 350. సింపుల్గా ఆన్సర్కి 50 పెరుగుతూ పోతుంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఒకవేళ మ్యాచెస్ ప్లే చేసిన, మ్యాచెస్ ఆడినాయా? ఓకే, రైట్. 200 ఈజ్ ద ఫిక్స్డ్ అమౌంట్. మ్యాచెస్ ఇంటూ ఈచ్ మ్యాచ్ 50. దిస్ ఈజ్ ద ఫార్మేషన్. దిస్ ఈజ్ మై ఏ. దిస్ ఈజ్ ఫిక్స్డ్ బి పెట్టుకుందామా? సరే, ఫిక్స్డ్ బి పెట్టుకుందాం బటన్. ఓకే, దిస్ ఈజ్ ఫిక్స్డ్ కాన్స్టాంట్, లాస్ట్లో రాస్తాం కాబట్టి బి పెడుతున్నా. ఓకేనా, ఇప్పుడు ఇది ఫిక్స్డే ఏ. ఏదైతే చేంజ్ అవుతుందో వేరియబుల్ ఎక్స్. ఇప్పుడు మీరు చూడండి, ఏఎక్స్ + బి ఫార్మేట్, కన్ఫ్యూజనే లేదు. ఓకే, ఇది 50 రూపీస్, ఎన్ని మ్యాచెస్ ఆడిండు ప్లస్ ఫిక్స్డ్ అమౌంట్. కాకపోతే ఈ ఆర్డర్లు ఉండాలని లేదు, మనం అండర్స్టాండింగ్ కోసం ప్రాపర్గా రాస్తాం అంతే. ఇది ఒక్కటి అర్థమైపోతే సమ్స్ చూడండి ఎంత సింపుల్. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇచ్చిండు వాడే, ఏమని ఇచ్చిండు? ఒకసారి x = 0 పెట్టమంటుండు. x = 0 ఇన్ 5x - 3 పెట్టండి. x ఎక్కడ కనపడితే అక్కడ ఏం రాస్తాం? 0 రాస్తాం. 0 × సంథింగ్ ఈజ్ 0. -3 ఏమొచ్చేసింది? -3. ఇవి నేను చెప్పాల్సిన పని లేదు, మీరు ఈజీగా చేసేస్తారు. -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x పక్కన ఏం రాస్తాం? -1 రాస్తాం. మళ్ళీ -3 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. క్వశ్చన్లో ఉన్నదాన్ని మనం ఏం చేంజ్ చేయట్లే, యాజ్ ఇట్ ఈస్గా. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది -5, ఇది -3, బోత్ ఆర్ సేమ్ సైన్. వీ డూ అడిషన్. ఓకే, సేమ్ సైన్ ఉంటే అడిషన్ చేయాలి. 8 వస్తుంది. బిగ్గర్ నెంబర్ సైన్ -7. ఓకేనా, రైట్. మీరు వచ్చేసేయండి, సింపుల్, రైట్.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈసారి ఏం అడుగుతున్నాడు? వాల్యూ అడుగుతున్నాడు. ఏది అడిగితే అది. ఇప్పుడు ఎక్స్ చూడండి, ఇప్పుడు ఏమడిగినా ఎస్ ఈక్వల్స్ టు 0, ఎస్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఎస్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది నీ పాలినామియల్ గట్ల లెట్ కన్సిడర్ పీ ఆఫ్ ఎస్ అనుకుందాం. మీ ఇష్టం, ఇది అనుకోవాల్సిన రూల్ ఏం లేదు, జస్ట్ నేను బెటర్ అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నా. ఓకే, ఇది ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు? 0 రాయమంటుండు ఎస్ ప్లేస్లో. చలో రాద్దాం. 0² బ్రాకెట్స్ కంపల్సరీ పెట్టాలి. ఓకే, 40 అయిపోతుంది లేకపోతే. ఓకే, ఇది ఎస్ 5 కాదు. రైట్, చూడండి 0² 0ని 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ మళ్ళీ ఇది 0 ఇది 0నే కదా అయ్యా, ప్లస్ 6. ఇది మాత్రం 6 వస్తుంది, 0 రాయొద్దు, బీ కేర్ఫుల్. నెక్స్ట్ వన్ ఇంకొకటి చూడండి, -3 చూడండి, పీ ఆఫ్ -3. ఈసారి ఎస్ ప్లస్లో ఏం రాస్తున్నాం? జస్ట్ -3. వేర్ ఎవర్ యూ సీ ఎస్ యూ కెన్ రైట్ -3. ఓకే, -3 రాసిన. ఎస్ ప్లేస్ వరకే -3, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అంతే. ఇంకా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. ఓకే, ఎందుకు ఎస్ ప్లేస్లో రీప్లేస్డ్ బై -3, దట్స్ ఇట్. వాళ్ళు ఎందుకు ఏమడుగుతున్నారు? వాల్యూ అని అడుగుతున్నారు. అంటే ఇచ్చిన వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి వేరియబుల్ ప్లేస్లో. ఇది చూడండి, -3² మీన్స్ -3 ఇంటూ -3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 is 9. 9 ఇంటూ 7 63. ఈ రెండు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. రైట్, ఎంత? 12. 7 కాదు, అడిషన్ చేయట్లే మనం, 12 మల్టిప్లికేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ అడిషన్. ఇప్పుడు ఎంత అయిపోతుంది? ఇవి 18 అయిపోతుంది. 63 18 వీఆర్ యాడింగ్. ఓకే, ఎంత అయిపోతుంది? 81 వచ్చింది. ఆన్సర్ ఈజ్ 81. క్లియర్ కదా? సింపుల్, ఏం లేదు, అంటే సబ్స్టిట్యూట్ చేస్తూ పోవాలి అంతే. 4ని మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 4² 16 ఇంటూ 7 112 మైనస్ 4 ఇంటూ 4 16 మళ్ళీ ప్లస్ 6. యూ కెన్ జస్ట్ యాడ్ ఇట్. వస్తే 1 or 2 సంథింగ్ ఏదో వస్తుండొచ్చు. చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సలీల్స్ మదర్ హియర్ ఆన్వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మనకు ఎగ్జామ్లో అడగడానికి రీజన్ ఉన్న క్వశ్చన్స్ ఇవే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా చూద్దాం. లెట్ us బ్రేక్ ఇట్ సమ్. సింపుల్గా లిటిల్ బై లిటిల్ మనం బ్రేక్ చేసుకుంటూ పోదాం. క్వశ్చన్ నెంబర్ 3 ఫస్ట్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సలీల్స్ మదర్ ఏజ్ గురించి మాట్లాడుతాం. డైరెక్ట్గా మ్యాథ్ ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్ మాట్లాడి ఇండైరెక్ట్గా అనమాట. అంటే మీనింగ్ మాత్రం అదిరిపోతుంది. సలీల్ రైట్, ద సలీల్స్ మదర్ ఏజ్ చెప్తుండే. డైరెక్ట్ అమ్మ మదర్ 40 30 ఇట్లా చెప్పకుండా మదర్ ఏజ్ ఈజ్ 3 times సలీల్స్ ప్రజెంటేజ్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది మదర్ ఏజ్? ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే కథం, స్టోరీ కథం. ఇప్పుడు నేను మదర్ ఏజ్ చెప్పాలనుకున్నా, సలీల్ మదర్ ఏజ్ అన్న నేను. ఓకే, మదర్ ఇక్కడ ఏమంటే అనగానే నేను ఇప్పుడు మదర్ ఏజ్ డైరెక్ట్ 2x 3x ఇట్లా ఏం చెప్పకుండా మదర్ ఏజ్ 40 30 ఇట్లా చెప్పట్లేదు. చెప్పకుండా ఏం చెప్తున్నా? మదర్ ఏజ్ ఈజ్ సలీల్స్ కంటే, చూడండి, సలీల్స్ ఏజ్ కన్నా 3 times అంటే 3ని మల్టిప్లై చేయి అని చెప్తాను. ఇప్పుడు సలీలు 10 years ఉన్నాడు అనుకో, మదర్ 30 అయిపోతుంది. సలీలు 15 ఉన్నాడు అనుకో, మదర్ 45 అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకేనా? మరి మనకు సలీల్ గారి ఏజ్ తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. అప్పుడు ఏం చేద్దాం? సలీల్ ప్రజెంట్ ఏజ్ తీసుకుందాం. వీడి ఏజ్ తెలియదు కదా ఫస్ట్. ఇది x years తీసుకుంటే మదర్ ఏజ్ ఏమైపోతుంది? మదర్ ఏజ్ బికమ్, ఈయన ఏజ్కి 3 times. అది క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఇగో 3 times. బీ కేర్ఫుల్. ఆఫ్టర్ 5 years యూట్యూబ్లో పడుతుంది కదా, ఆఫ్టర్ 5 years 5 years లేటర్ అని. ఓకే, 5 years లేటర్ ఏమైపోయింది? సలీల్ ప్రజెంట్ ఏజ్ మారదా? సలీల్ ప్రజెంట్ ఏజ్ 5 years తర్వాత ఏమవుతుంది? వాడు ఇప్పుడు 2 years ఉన్నాడు, 5 years తర్వాత 7 అవుతుంది, 10 years ఉన్నాడు 15 అవుతుంది, 15 years ఉన్నాడు 20 అవుతుంది, x years ఉన్నాడు x + 5 అవుతుంది కదా. పోనీ సలీల్ ఒక్కడే పెరుగుతాడు 5 yearsలో, మదర్ అట్లే ఉంటుందా? రైట్, మదర్ ఏజ్ బికమ్ ఆల్రెడీ మదర్ ఏజ్ 3x ఉంది +5. ఓకేనా? ఇది లాజిక్, అర్థమైందా? 5 years తర్వాత ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటాడు, 2 years ఎగో అంటాడు, అప్పుడు x - 2 ఇక్కడ 3x - 2, దట్స్ ఇట్. ఇప్పుడు 5 years తర్వాత దైర్ ఏజెస్ విల్ యాడప్ టు, వీళ్ళిద్దరు ఏజెస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందట? 70 years. దిస్ ఈజ్ వాట్ గివెన్. ఓకే, ఇన్ గివెన్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమొచ్చేసింది? సింపుల్గా ఇంకో సలీల్ ఏజ్ని వాళ్ళ మదర్ ఏజ్ని
జస్ట్ మదర్ ఏజ్ని యాడ్ చేస్తున్నా, మదర్ ఏజ్ని సలీల్ ఏజ్ని, సలీల్ అండ్ మదర్ యాడప్ ఓకే ఈక్వల్స్ టు 70. బి కేర్ఫుల్. చూడండి ఇది ఎక్స్, ఇక్కడ 3x, 4x అయ్యాం. 5 + 5 10 అయ్యాం. రైట్, దిస్ 10 you can transpose 4x equals to 70 minus 10 which gives 60. Right, 4x equals to 60. We want x kada, 60/4, 4 1s are 415. ఓకేనా, 15 4s అనే కదా 60. రైట్, ఇప్పుడు సలీల్ ఏజ్ తెలిసిపోయింది ఎంత, 15 years. మదర్ ఏమైపోతుంది, 3 × 15 gives 45 years. దట్స్ ఇట్. ఎంత సింపుల్ చూడండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? నథింగ్ టు వరీ కదా. ఓకే రైట్. చలో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాజిటివ్ నెంబర్స్. నువ్వు ఎక్కడ నెగిటివ్లు పెడతావో కన్ఫ్యూజ్ అవుతావు అని పాజిటివ్ చేసేసారు. నో నీట్ వరీ. ద డిఫరెన్స్ అంటే 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేసినట్లా నాకు రిజల్ట్ ఎంత రావాలి, 63. ఈడు పాజిటివ్, బీ కేర్ఫుల్. ఆబ్వియస్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ బిగ్గర్, దిస్ ఈజ్ స్మాలర్. ఎందుకు నువ్వు ఇక్కడ స్మాల్ పెట్టినావు అనుకో నెగిటివ్ సింబల్ రావాలి, ఉందా మరి 63కి లేదు కదా. కాబట్టి దిస్ ఈజ్ బిగ్, దిస్ ఈజ్ స్మాల్. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. 2 పాజిటివ్స్. ద రేషియో ఆఫ్ దేర్ ఇంటీజర్స్. రేషియో అనేది వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు 10th క్లాస్ నుంచి రేషియో మీద క్వశ్చన్ 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఎందుకు లోవర్ క్లాసెస్లో న్యూ సిలబస్లో రేషియోస్ కాన్సెప్ట్ యాడ్ చేశారు. ఆటోమేటిక్గా క్వశ్చన్స్ కూడా ఎక్కువ అవుతాయి. రైట్, ఇప్పుడు మనకి ఆ 2 పాజిటివ్ నెంబర్స్ చెప్పకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్స్ వచ్చేసి ఇక్కడ 20 and 50 ఉంది అనుకుందాం. నా నెంబర్స్ ఇది పాజిటివ్. ఓకే, వీటి రేషియో అనగానే దీన్ని 10 2s 10 5s ఇలా అనమాట. ఒరిజినల్ మై నెంబర్స్ ఆర్ నాట్ 2 and 5, మై ఒరిజినల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, వాటి రేషియో 2:5. ఇప్పుడు నాకు ఈ సంథింగ్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ 10 మల్టిప్లై చేస్తున్నాయి కదా బడ్డు, ఇక్కడ 10 మల్టిప్లై చేస్తున్నాయి కదా 50. అది మై ఒరిజినల్ నెంబర్స్ వి కెన్ గెట్ బ్యాక్ ఇంటూ 20 and 50. ఇప్పుడు నాకు ఈ 10 మల్టిప్లై చేస్తున్నావు, నీకు తెలుసా 10 అవుతుందని. ఒకవేళ నా నెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం తీసుకుందామంటే 10:25 తీసుకున్నాం. ఓకే, ఇవి కూడా నా నెంబర్స్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 2s 5 5s 2:5. ఓకే, ఇప్పుడు నాకు ఇది రావాలంటే ఏం చేయాలి, దీనికి 5 మల్టిప్లై చేయాలి, దీనికి 5 మల్టిప్లై. ఇది నెంబర్ మారిపోతుంది చూస్తారా, ఇందాక 10 మల్టిప్లేషన్, ఇప్పుడు 5 మల్టిప్లేషన్. ఒరిజినల్లీ వాట్ షుడ్ ఐ మల్టిప్లై, ఐ షుడ్ మల్టిప్లై ఎక్స్ యాక్చువల్లీ. లాజిక్ అర్థమైందా? ఎందుకంటే అది నాకు ఏ క్వశ్చన్ అయినా 10th క్లాస్ వరకు మీకు ఆ తర్వాత అయినా సరే ఏదైనా రేషియో ఇచ్చిండు అని అంటే లెట్ us కన్సిడర్ ద నెంబర్స్ విల్ బీ కామా పెట్టి ఎక్స్లు పడేయాలి అంతే. ఎందుకనే లాజిక్ అర్థమైంది కదా ఇక్కడ. రైట్, చూడండి ఇప్పుడు నాకు ఇచ్చిన నెంబర్స్ ఏంటి, గివెన్ నెంబర్స్. దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ ఏంటి బాబీ, ఒకటి 5x, ఒకటి 2x. ఎందుకు 5x ఫస్ట్ రాసిన, బిగ్గర్ నెంబర్ 5x కాబట్టి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఆల్సో. ఓకేనా, ఇప్పుడు నాకు గివెన్ డిఫరెన్స్, దేర్ డిఫరెన్స్ ఈజ్ 63. డిఫరెన్స్ అంటే బిగ్గర్ మైనస్ స్మాల్ కదా. రైట్, దిస్ ఈజ్ 63. ఓకే, 3x ఈక్వల్స్ టు 63. 3 1s ఇటు పంపిస్తే డివిజన్ అవుతుంది. 3 2s 6, 3 1s. x ఈక్వల్స్ టు 21. వన్ నెంబర్. Therefore my numbers are 5x, 2x, 5x కదా యాక్చువల్ నా నెంబర్స్. చిన్నది ఇది, పెద్దది ఇది. రైట్, నాకు x ఏం వచ్చేసింది 2 × 21 ఒక నెంబర్, 5 × 21 ఇంకొక నెంబర్. ఇది 105, ఇది వచ్చేసి 42. దీస్ ఆర్ మై నెంబర్స్. ఇఫ్ యూ డూ సబ్ట్రాక్షన్ యూ విల్ గెట్ 63. రైట్, నెక్స్ట్, రూబీ హ్యాజ్ 3 times as many as 2 rupee coins. మన దగ్గర 2 రూపీస్ ఎన్ని ఉన్నాయో వాటికి 3 times ఉన్నాయంట. ఓకే రైట్, షీ హ్యాజ్ 5 rupee కాయిన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, రూబీ హ్యాజ్ 3 times as many 2 rupee coins as she has 5 rupees coins. ఓకే, మళ్ళీ మంచిగా చూడాలి. రూబీ హ్యాజ్ 3 times as many as 2 rupee coins. 2 rupee coins ఎన్ని ఉన్నాయో వాటికి 3 times. ఇప్పుడు నేను చూడండి కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. 3 times అనగానే 3 ఇంటూ ఇక్కడ ఏంటి ఫస్ట్ 2 rupee కాయిన్స్. ఓకే, 2 rupee రాద్దాం, 2 rupee కాయిన్స్, 2 rupee కాయిన్స్. ఓకే,
ఇవి చూడండి, రూబీ హ్యాజ్ 3 times యాజ్ మెనీ యాజ్ 2 రూపీ కాయిన్స్ యాజ్ షీ హ్యాజ్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో వాటికి 3 times 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. మంచిగా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 5 రూపీ కాయిన్స్ తెలుసా? 5 రూపీ కాయిన్స్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్దాం, 10 ఉన్నాయి అనుకుందాం. 2 రూపీ కాయిన్స్ 3 times. అబ్బా క్లారిటీ ఉందా? మళ్ళీ రూబీ హ్యాజ్, ఇది మర్చిపో, ఈ 2 రూపీలు మళ్ళీ 2 తీసుకున్నాను 2x అట్లా థింకింగ్ వస్తుంది మీకు. 3 times యాజ్ 2 రూపీ కాయిన్స్ యాజ్ షీ హ్యాజ్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో వాటికి 3 times 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో వాటికి 3 times. 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో వాటికి 3. 5 రూపీ కాయిన్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రూపీ కాయిన్స్ నా దగ్గర x ఉన్నాయి అనుకుందాం. లేవు అసలు నా దగ్గర 5 రూపీ కాయిన్స్. నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఆర్ ఎక్స్ అనుకున్నాను. అప్పుడు నాకు 2 రూపీ కాయిన్స్ ఏమైపోతాయి? దేర్ ఫోర్ 2 రూపీ కాయిన్స్ ఆర్ 3 into x. దట్స్ ఇట్. ఓకే, ఇవి 5 రూపీస్, ఈ 3 రూపీస్వి 2 రూపీస్వి. అర్థమైందా? 5 రూపీస్ ఎన్ని ఉన్నాయో వాటికి 3 times. ఓకేనా? ఇప్పుడు నాకు అమౌంట్ మనీలోకి వద్దాం. ఓకే, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ₹5 ఈక్వల్స్ టు, అమౌంట్ అన్నప్పుడు ఏం తెలుసు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ, ఇప్పుడు నీ దగ్గర 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, 10 ఉన్నాయి అనుకుందాం. ఎంత అమౌంట్ వాడు? 50 రూపీస్ చెప్తావా, ఇంకా 10 కాయిన్స్ అని చెప్తావా? అమౌంట్ ఎంత ఉందంటే 10 కాయిన్స్ అంటావా? 50 రూపీస్ అంటాం కదా. అమౌంట్ అన్నప్పుడు వీ షుడ్ మల్టిప్లై. ఇప్పుడు నాకు 5 రూపీస్ కాబట్టి 5 into x, 5x అమౌంట్. సిమిలర్లీ యూ టెల్ మీ దిస్ వన్ ఫర్ 2 రూపీ కాయిన్స్. 2 రూపీ కాయిన్స్ విల్ బీ ఏమైపోతుంది? ఎంత ఏమవుతుంది? 2 into 3x విచ్ గివ్స్ 6x రూపీస్. అమౌంట్ ఇది అమౌంట్, రైటా? నౌ ఇఫ్ షీ హ్యాస్ టోటల్ 88, మొత్తానికి ఎన్ని ఉన్నాయి ఆమె దగ్గర? టోటల్ ఎంత అంటే 88. అంటే దీంట్లో 2 రూపీ కాయిన్స్ని 5 రూపీ కాయిన్స్ అమౌంట్ కలిపితే, ఇది నాకు ఇది రాయద్దు మీరు ఎగ్జాంపుల్, కింద నేను ఇప్పుడు రాసే ఇది రాయాలి. ఏంటిది అది? నాకు 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 5x ప్లస్ 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 6x ఈక్వల్స్ టు 88. టోటల్ 11x ఈక్వల్స్ టు 88. 11 అని పంపిస్తే 8, x ఈక్వల్స్ టు 8. ఫైనల్లీ దిస్ 8 షుడ్ బి మల్టిప్లైడ్ టు 5 రూపీ కాయిన్స్ అండ్ 2 రూపీ కాయిన్స్. మల్టిప్లై చేద్దాం, ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ మల్టిప్లై చేసిన 5 into 8 వచ్చింది. దేర్ ఫోర్ 40. ఓకేనా? నాకు ఎక్స్ అనేది ఏంటిది? నాకు అమౌంట్ 40. అమౌంట్ అవసరం లేదు. వెయిట్ అమౌంట్ కదా, నాకు నెంబర్ ఆఫ్ కాయిన్స్ చెప్దాం. ఎందుకు క్వశ్చన్ ఏం అడిగిండు? హౌ మెనీ కాయిన్స్ డస్ షీ హ్యావ్ ఈచ్ టైప్. కాయిన్సే అడుగుతున్నాడు. అంటే ఎక్స్ 5 రూపీ కాయిన్స్ విల్ బీ ఎక్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ అంటే ఎంత? 8 కాయిన్స్. ఓకే, నాకు మరి 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3x. 3 into 8 టోటల్ విల్ బీ 24 కాయిన్స్. ఇప్పుడు 24 into 2 rupees you have to multiply 48. Next, this also you can multiply 40. 40 plus 48 total will be 88. You need to understand this one. Okay, simple, right? Okay, as simple as that. Next to them. Right, chalo. Be careful. A farmer cuts 300 feet fence into 2 pieces. ఫెన్స్. ఓకే, ఫెన్స్ అంటే బార్డర్ తెలుసు కదా, రైట్. నెక్స్ట్ డిఫరెంట్ సైజెస్. అట్ పీసెస్ కూడా ఎట్లున్నాయంటే ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఇట్లా అనమాట. ద లాంగర్ పీస్ ఈజ్ 4 times ద స్మాలర్. షార్టర్ పీస్ ఎంత ఉందో తెలుసా నీకు? షార్టర్ పీస్ ఆఫ్ ఫెన్స్. ఓకే, ఫెన్స్ తీసుకుందాం. ఎంత అనుకుందాం? ఎక్స్ మీటర్స్ అనుకుందాం మనం. మీటర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫీట్ ఎక్స్ ఫీట్, అది ఏదంటే అదే పెట్టాలి. ఓకేనా? మనం అనేది ఏం లేదు. షార్టర్ది నేను ఎక్స్ అనుకున్నాను. ఎందుకు? షార్టర్ మీద లాంగర్ పీస్ ఈజ్ 4 times షార్టర్ మీద డిపెండ్ అవుతున్నా నేను. ఓకేనా? దానికి 4 times లాంగర్ ఏమైపోతుంది? 4 times షార్టర్. ఓకేనా? 4x అయిపోయింది, రైట్. పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ కాదు, సారీ, ఫెన్స్ టోటల్ ఎంత ఉంది? టోటల్గా సింపుల్గా 300 feet ఉంది. టోటల్ ఫీట్ ఈక్వల్స్ టు 300 కదా. టోటల్ ఫీట్ అంటే షార్టర్ ప్లస్ లాంగర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. జస్ట్ 300. జస్ట్ యూ కెన్ గెట్ 5x ఈక్వల్స్ టు 300.
5 1s అటు పంపిస్తే డివిజన్ కదా, 5 1s 5 6 నాకు ఎక్స్ 60 వచ్చింది. వాట్ ఈజ్ ఎక్స్? షార్టర్ పీస్, షార్టర్ పీస్ ఓన్లీ, రైట్. అది ఎంత ఉంది అని అంటే 60 feet ఉంది. షార్టర్ 60 feet ఉంటే లాంగర్ ఎంత ఉంటుంది? 4 times, ఓకేనా, 4 times. దిస్ ఈజ్ ద షార్టర్, దట్ ఈజ్ 60 feet వచ్చేసింది మనకి. ఫైనల్లీ దిస్ విల్ బి లాంగర్ 4 into 60 విచ్ గివ్స్ 240 feet. ఓకేనా, రైట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ అన్నీ యాజ్ సింపుల్ యాజ్ దట్ అంటున్నారు మీరు కూడా అనేస్తారు. ఓకే, చూడండి నెక్స్ట్ చూడండి, 7th one చూడండి. If length of the rectangle, this time they are talking about rectangle, right? Okay. If the length of the rectangle is 3 more than twice width. చూడు, లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది? విడ్త్ మీద డిపెండ్ అవుతుంది. డూ యూ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్త్? లెట్ us కన్సిడర్ విడ్త్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. సెంటీమీటర్స్ ఇచ్చిండు, సెంటీమీటర్స్ అనుకుందాం, ఎక్స్ సెంటీమీటర్స్. లెట్ us కన్సిడర్ ద విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఎక్స్. ఎందుకు లెంత్ గురించి మాట్లాడినా కానీ డిపెండ్ ఎవరి మీద అవుతున్నా నేను? విడ్త్ మీద. ఎవడు సెకండ్ ఉన్నాడో వాడిని అనుకో. ఆల్వేస్, దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్, దట్స్ ఇట్. బిఫోర్ క్వశ్చన్ 5 rupees కాయిన్స్ ఎక్స్ అనుకున్నాను, ఈ సెకండ్ ఉన్నాడు, ఫస్ట్ వాడు ఏమైపోయాడు? 3 times అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ పీస్ ఎవరు? ఎక్స్ అనుకున్నాం, లాంగర్ పీస్ విల్ బికమ్ 4x. అన్నిటికీ అంతే, నో నీడ్ టు వరీ. నెక్స్ట్ లెంత్ విల్ బీ, ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, లెంత్ అంట 3 more అంట, మోర్ అనగానే +3. దేనికన్నా ఎక్కువ? ట్వైస్ ద విడ్త్. విడ్త్ కంటే ట్వైస్ అంటే 2 times. విడ్త్ ఎంత? ఎక్స్. ఈ ఎక్స్కి ట్వైస్ అంటే 2x ప్లస్ 3 more అనగానే 3ని యాడ్ చేసిన. ఇప్పుడు నీకు లెంత్ ఉంది, విడ్త్ ఉంది. దెన్ దే ఆర్ ఆస్కింగ్ పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ గివెన్ 24. పెరిమీటర్ మీన్స్ 2 into L plus B విచ్ గివ్స్ 24. ఓకే, 2 into L ఏంది మరి? 2x plus 3 ఈజ్ అవర్ L. బ్రెడ్త్ ఏంటి? బ్రెడ్త్ అయ్యా, వేరే అనుకోవద్దు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్. సింప్లీ దిస్ 2 ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ డివిజన్ 2 1s 2 12s. చూడండి, ఇవి లైక్ టర్మ్స్. ఎక్స్ ప్లస్ 2x, యాపిల్ ప్లస్ 2 apples, 3 apples, రైట్, ప్లస్ 3 ఈక్వల్స్ టు 12. దిస్ 3 ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ 3x ఈక్వల్స్ టు 12 minus 3, ప్లస్ 3 వస్తే -3 కదా, 3x ఈక్వల్స్ టు 9. మళ్ళీ 3 తీసేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది, x ఈక్వల్స్ టు 3. ఎన్ని సెంటీమీటర్స్ మరి? రెక్టాంగిల్ 3 centimeters width. వాట్ అబౌట్ లెంత్? లెంత్ ఈక్వల్స్ టు 2 into 3 plus 3 9 అయిపోతుంది. ఓకేనా, దోస్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ది రెక్టాంగిల్. నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ ద లీనియర్ ప్యాటర్న్స్. దిస్ టైమ్ సేమ్ లీనియర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ax plus b, దట్ ఈజ్ అవర్ జిఎఫ్, జనరల్ ఫామ్. అన్నీ కూడా అదే ఫార్మాట్లోకి తెచ్చేస్తాం. సింపుల్ అండర్స్టాండింగ్ చూద్దాం. కాకపోతే కొంచెం సినారియో మారుస్తుంటాడు. ఓకే, నో నీడ్ టు వరీ. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. చూడండి, ఇక్కడ నేను ఒక్క స్క్వేర్ టైల్ ఇచ్చిన, ఒకటే స్టేజ్ 1లో. స్టేజ్ 2లో నేను 3 స్క్వేర్ టైల్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ 5 వచ్చేసింది. నెక్స్ట్ మీరు చూస్తే 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. ఎవరెస్ట్ ఎక్కుతున్నాం ఇట్లా, రైట్. ఇప్పుడు స్టేజ్ 1లో ఒక్కటే తీసుకుంటే నాకేం వచ్చేసింది? 1 వచ్చేసింది. నాకు 2 తీసుకున్నా నేను. ఓకే, 2 తీసుకున్నా. స్టేజ్ 2 అంటే నెంబర్ ఆఫ్ ఫార్మేషన్స్ ఆర్ సంథింగ్. నాకు ఎన్ని వచ్చేసినాయి మొత్తం స్క్వేర్ టైల్స్? స్టేజ్ 2లో 3 ఉన్నాయి, స్టేజ్ 3లో 5 ఉన్నాయి. ఇట్లా పోతుంది. ఏం ఆర్డర్ ఫాలో అవుతున్నాయి ఇవి? ఓకే, మీరు మంచిగా చూస్తే దీస్ ఆర్ ఫాలోయింగ్ సర్టెన్ ప్యాటర్న్. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్ ఏ ప్యాటర్న్. ఏం ప్యాటర్న్ ఇది? ఇంక్రీజింగ్ అవుతున్నాయి. ఎంత గ్యాప్తో ఇంక్రీజ్ అవుతున్నాయి? ఎవ్రీవేర్ 2 యాడ్ చేసి వస్తుంది, ఎవ్రీవేర్ 2 యాడ్ చేసి వస్తుంది, ఎవ్రీవేర్ 2 యాడ్ చేస్తూ పోతాను. 2 ఈజ్ ఫిక్స్డ్. ఎస్, ఆబ్వియస్లీ, రైట్. వీ డూ వన్ థింగ్. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి అంటే చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 multiple దీనికి నేను కౌంట్ చేయడానికి నేను ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి? స్టేజ్ 1లో ఒకటే టైల్ ఉంది, నాకు ఒకటే రావాలి, ఎక్స్ట్రా రావద్దు. ఇప్పుడు నేను 2 రాస్తే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ నేను 2 into 1. నేను ఎందుకు 1 రాస్తున్నా? ఈ వేరియబుల్ని నేను వెయిట్ కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఏదైతే ఫిక్స్డ్ ఉందో, ఫిక్స్డ్ వ్యారీ అవుతుందా? 2 అనేది ఉంది కదా, ఎవ్రీవేర్ ఫిక్స్డ్. 2 తీసుకున్నా. ఇవి 2 multiples వస్తాయా లేదో చెక్ చేస్తున్నా. 2 పక్కన 1 రాసిన 2, కానీ నాకేముంది? ఒకటే స్క్వేర్ టైల్ ఉంది. -1 చేద్దాం. కొంచెం ఫస్ట్ 2 ఇంక్రీజింగ్. 2 ఈజ్ ఫిక్స్డ్, ట్రై చేద్దాం. 2 తీసుకున్నా. పోనీ ఇప్పుడు నేను స్టేజ్ 1లో 2 పక్కన ఓన్లీ 1 రాస్తాను అనుకోండి. 2 into 1, 2 టైల్స్. మరి ఎన్ని ఉన్నాయి? నాకు ఒకటే టైల్ ఉంది కదా బడ్డు, అందుకే ఒకటి తీసేస్తున్నా. క్లారిటీ ఉందా?
పోనీ సెకండ్ దానికి వద్దాం. సెకండ్ దానికి నాకు 2 స్టేజ్ 2లో ఇప్పుడు 2 పక్కన 2 రాస్తా, 2 పక్కన 2 రాస్తే 4 నుంచి 1 తీసేస్తే నాకు 3 టైల్సే కదా. దాట్ మీన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ ఫాలోయింగ్ సర్టన్ ప్యాటర్న్. సార్ మాకు ఇది ఎట్లా వెలుగుతుంది, చాలా సింపుల్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఇస్తారు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు స్టేజ్ 4కి వెళ్దాం. 4 n ప్లేస్లో ఏం రాయాలి, 4 రాయాలి, రైట్. -1 8 -1 7 1 2 3 4 5 6 7, రైట్. సింపుల్, రైట్. ద ప్యాటర్న్ యూ నీడ్ టు అండర్స్టాండ్, బట్ ఫార్మేషన్ ఈజ్ వెరీ సింపుల్, నో నీడ్ టు వరీ. ఇంత టిపికల్ ఏమి ఉండవు. ఓకే, లెట్ us see చూద్దాం. ఏ స్టూడెంట్ హ్యాస్, ఇక్కడ మనకి ఏది ఫిక్స్డో ఏది వ్యారింగో అర్థమైపోతుంది, అర్థమైపోతుంది స్టోరీ. ఏ స్టూడెంట్ హ్యాస్ 500 రూపీస్ ఇన్ హర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. 500 రూపీస్ ఉన్నాయంటే ఆమె అకౌంట్లో ఉన్నాయి, ఫిక్స్డ్గా ఉన్నాయి, స్టేబుల్గా ఉన్నాయి. నా వర్డ్స్ వినండి, ఫిక్స్డ్గా ఉన్నాయి, స్టేబుల్గా ఉన్నాయి, ఎవరు తీయలే ఇంకా, రైట్, ఉన్నాయి. ఓకే, షీ గెట్స్ 150 రూపీస్ ఎవ్రీ మంత్స్ యాజ్ ఎ పాకెట్ మనీ. ఆమెకు మళ్ళీ నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జూన్లో ఉన్నాం, జూలైకి వచ్చేసరికి ఆమెకు 150 యాడ్ అయిపోతాయి, ఆగస్ట్కి వెళ్ళేసరికి ఇంకా 150 యాడ్ అయిపోతాయి, రైట్. ఇలా అనమాట. హౌ మచ్ మనీ విల్ షీ హ్యావ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్. చలో, ఇనిషియల్ అని రాసుకో, ఫిక్స్డ్ అని రాసుకో, ఫిక్స్డ్ డిపాజిట్ అని రాసుకో, ఏదో ఒకటి రాసుకో. ఎందుకు వచ్చింది, డిపాజిట్ అని రాసుకో, ఏదో ఒకటి రాసుకో. అది ఎంత ఉంది అని అంటే నాకు 500 రూపీస్ ఉంది. ఇది ఫిక్స్డ్, మారది, ఓకేనా. ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే సేవింగ్ రాసుకోరు, ఏదో ఒకటి రాసుకో. ఇనిషియల్ ఏం రాద్దాం స్టూడెంట్, సేవింగ్, ఓకే, సేవింగ్, ఫిక్స్డ్ సేవింగ్ ఫస్ట్, ఓకే, ఇనిషియల్. ఆఫ్టర్ ఫస్ట్ మంత్ దగ్గర రాగానే ఏమైపోయింది, ఈ 500 ఫిక్స్డ్ ఉంది, దీంట్లో చేంజ్ లేదు, ప్లస్ ఏదైతే చేంజ్ వచ్చిందో అది ఇక్కడ రాస్తున్నాను. ఎంత వచ్చేసింది అది, దీన్ని కూడా ఆగండి, దీన్ని కూడా ఎట్లా ఉంచుతాం. ఎంత యాడ్ అయింది, ఎంత యాడ్ అయింది 150 ఫర్ ఎవ్రీ మంత్, రూపీస్ 150 యాడ్ అయిపోయింది. ఓకే, ఎప్పటికి అది, ఫర్ ద ఫస్ట్ మంత్కి, ఓకేనా, రైట్. టోటల్ విల్ బీ ఎంత అయిపోతుంది, 650 రూపీస్, రైట్. చలో, ఇప్పుడు నెక్స్ట్ కొద్దాం. ఫర్ ద సెకండ్ మంత్ ఎండింగ్కి వచ్చేసినాం. ఈ 500 ఇనిషియల్ అట్లనే ఉంటుంది, దీనికి ఏం లేదు ఫరక్. మీరు చెప్పొద్దు దీనికి సార్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, నో, జస్ట్ పాకెట్ మనీ ఇంక్రీజ్. ఓకే, ఫర్ ద సెకండ్ మంత్ మళ్ళీ ఈ 150 నేను ఇలానే ఉంచిన. సెకండ్ మంత్కి యాక్చువల్గా నాకు 150 + 150 ఎంత కావాలి, 300. దట్స్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్. సి 2 రాసిన, ఇక చూడు 150 × 2 300 కదా నేను రాసింది, రైట్. ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్, యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. థర్డ్ మంత్ చూడండి, ఈ 500 ఇట్లనే ఉందయ్యా. ఓకే, ఈసారి ఏందనంటే థర్డ్ మంత్ కాబట్టి 3 × 150 రాసిన. అర్థమవుతుందా? సరే, బ్రాకెట్స్ వీటికి పెడదామా, కొంచెం లుక్ బాగుంటుంది. చూడండి, ఓకేనా, రైటా, 150. ఇప్పుడు ఏమైపోతుంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 150 యాడ్ అయిపోయి 800 అయింది, ఈసారి 950 అయింది, ఇట్లా పోతా ఉంది. క్లారిటీ ఉంది కదా, రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఫైండ్ ద లీనియర్ ఎక్స్ప్రెషన్ టు రిప్రజెంట్ ద అమౌంట్ షీ విల్ హ్యావ్ ఇన్ ద nth మంత్. ఆఫ్టర్ nth మంత్ ఏమైపోతుంది, ఫస్ట్ మంత్కి 1 వచ్చింది, సెకండ్ మంత్కి 2 వచ్చింది, థర్డ్ మంత్కి 3 వచ్చింది. ఆఫ్టర్ అవసరం లేదు, ఇన్ 8th మంత్ ఆర్ nth మంత్. ఓకే, ఇన్ nth మంత్ ఏమైపోతుంది, ఇంటూ n వస్తుంది అంతే. ఏదైతే వ్యారీ అవుతుందో, ఏదైతే చేంజ్ అవుతుందో, ఏదైతే కీప్ ఆన్ మారుతుందో ఆ ప్లేస్లో ఏం రాస్తాం, n రాస్తాం. ఈ 500 ఇట్లనే ఉంటుంది, n × 150, దట్ ఈస్ నథింగ్ బట్ 500 + 150n. Don't ever add, it will become 650n. These are variable, this is constant, never add. Okay na? This is expression, nothing but it can be in the form of a + bx or ax + b. మీకు అది కన్ఫ్యూజ్ అయితే ఇదే రాయండి, ఏదది, ఓకే, ax + b, ఓకే, ఇలానే రాయండి. లేదా a + bx ఎట్లానైనా రాసుకో. ఓకే, ఇది కరెక్టే, నో నీడ్ టు వరీ, ఇదే రాసుకో. ఓకేనా, రైట్. సింపుల్ చూడండి. ఇప్పుడు ఇంకా ఎంత సింపుల్ ఉంటుంది చూడండి. ర్యాలీ స్టార్ట్స్ విత్ 120 మెంబర్స్, ఇనిషియల్. ఓకే, ఫస్ట్ ఫిక్స్డ్
ఎంతతో స్టార్ట్ అయింది ర్యాలీ వచ్చేసి నాకు మెంబర్స్ వచ్చేసి 120 మెంబర్స్. ఓకే, ఈచ్ అవర్ ఫస్ట్ అవర్ వచ్చేసింది రైట్. ఫస్ట్ అవర్ ఏమైపోయింది, 9 మెంబర్స్ డ్రాప్డ్ అంటే డిక్రీజ్డ్. ఓకే, ఇనిషియల్గా నాకు 120 మెంబర్స్ ఉండే. ఫర్ ద ఫస్ట్ అవర్ ఎంతమంది తగ్గిరు, నేను ఎందుకు మైనస్ పెట్టినా, డ్రాప్ కాబట్టి మైనస్ పెట్టినా. ఓకేనా, చలో యూ కెన్ రైట్ ద రిమైనింగ్ 1. ఏంటిది అది, 9 తగ్గిపోయింది, 1. ఓకేనా, రైట్, 9 మెంబర్స్ తగ్గిపోయారు. రైట్, నెక్స్ట్ ఫర్ ద సెకండ్ అవర్ ఏమైపోతుంది, ఈ 120 ఇట్లనే ఉంటుంది, సెకండ్ అవర్కి 2 వచ్చేస్తుంది, ఇంటూ 9, దట్స్ ఇట్. ఎందుకు 9 + 9 మళ్ళా 9 మెంబర్స్ తగ్గిపోయారు. దాన్ని 18 అని రాయకుండా ఎట్లా రాస్తున్నా, లీనియర్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ ఇంటూ 2 రాస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ 9 తీసేద్దాం, లేకపోతే మీరు ఇట్లా 120 - 18 విచ్ గివ్స్ 102. క్లారిటీ ఉంది కదా. రైట్, ఫర్ ద థర్డ్ మంత్ ఇంటూ 3, దట్స్ ఇట్. మళ్ళీ 9 × 3 = 18, 27 వస్తుంది. 9 × 3 = 27, యూ కెన్ సబ్ట్రాక్ట్ ఇట్. Now they are asking us to represent for the nth hour. Nth hour equals to 120 minus 9 into n. That's it. ఎందుకు ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ నువ్వేం రాస్తావు, 9 రాస్తావు, సారీ n రాస్తావు. ఎక్కడైతే 1 2 3 4 5 nth అవర్కి n రాస్తావు. సింపుల్ లాజిక్. ఓకే, రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, సిమిలర్ టైప్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అది, క్వశ్చన్ నెంబర్ 3. సపోజ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 13. లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ ఫిక్స్డ్. ఎవడు ముందు మాట్లాడితే వాడు ఫిక్స్, దట్స్ ఇట్. టీచర్ ఎవ్వరు మాట్లాడి ఫస్ట్ నన్ను నిలిచేవాడు, కథ అయిపోయి వాడి పాప ఎంత మంచి చేయడం మనం నిల్చొని ఉంటాడు. రైట్, ఫిక్స్డ్, వాడు మారాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద, ఓకే, ఫైండ్ ద ఏరియా ఇఫ్ బ్రెడ్త్ ఈజ్ 12. బ్రెడ్త్ ఇఫ్ అన్నామంటే అది మారుతుందని అర్థం. ఓకే, రైట్, ఇఫ్ బ్రెడ్త్ ఈజ్ 12, ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ రెక్టాంగిల్. కాబట్టి 13 × 12 యూ కెన్ మల్టిప్లై. ఎంత, 156. మీరు మల్టిప్లై చేయండి. ఓకే, రైట్, నెక్స్ట్ చూడండి. ఇఫ్ బి ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్, దెన్ ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ రాయాలి, మర్చిపోద్దు. నెక్స్ట్ ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. Length is fixed. I'm not changing length. Breadth is changed this time 10. This time previously it is 12, now 10. Okay, 130 square centimeters. ఇప్పుడు నేను నెక్స్ట్ 8 అని ఇచ్చిన. If B is 8, that implies area equals to 13 is fixed. ఓకే, ఫస్ట్ అడే మాటలను 1 నిల్చోబెట్టి. రైట్, 8. ఓకే, 13 8 = 104. నెక్స్ట్ స్క్వేర్ సెంటీమీటర్స్ రాయాలి. ఫైండ్ ద లీనియర్ ప్యాటర్న్ రిప్రజెంటింగ్ ద ఏరియా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏరియాకి మనల్ని రిప్రజెంట్ చేయమంటుండు. ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఈజ్ ఫిక్స్డ్, బట్ లెంత్ విల్ నాట్ చేంజ్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ చేంజింగ్, కీప్ ఆన్ చేంజింగ్. n or b, anything you can take. This is only our linear expression. సారీలో కాన్స్టాంట్ లేకపోతే ఏం ప్రాబ్లం, x + b. ఓకే, వేరియబుల్ ఉందా, వేరియబుల్ పవర్ 1 ఉందా, చాలు నాకు. కాన్స్టాంట్స్ కెన్ బి ఎనీ నెంబర్. ఏ 0 అవ్వచ్చా, నో. ఏ 0 అయిందనుకోండి, ఇది కాస్త 0 అయిపోతుంది, అప్పుడు ఉండదు ఇంకా వాల్యూ, అది కాన్స్టెంట్లో వెళ్ళిపోతుంది. లీనియర్ పాలినామియల్ అవ్వదు అది. కాబట్టి ఇది 0 అవ్వద్దు, వేరియబుల్ ఉన్న పక్కన ఉన్నది 0 అవ్వద్దు, ఇది 0 అవ్వచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ లేకపోయినా పర్వాలేదు. ఓకే, రైట్. నెక్స్ట్, సపోజ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్ ఈజ్ 7, బ్రెడ్త్ ఈజ్ 11. ఫైండ్ ద వాల్యూమ్. ఈసారి ఏంటి, వాల్యూమ్ అడుగుతుర్రు. వాల్యూమ్ ఈక్వల్స్ టు లెంత్, బ్రెడ్త్, హైట్ మల్టిప్లికేషన్. ఓకేనా, సింపుల్. మీకు డాగ్ ఉందనుకోండి, డాగ్ని పెంచుకుంటారు. వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బాక్స్ అని అనుకో, ఇమీడియట్ ఏమంటుంది, LBA అంటుంది. ఏమంటుంది, L × B × H, దట్ ఈజ్ వాల్యూమ్. ఓకే, లెంత్ ఫిక్స్డ్ చేసేసారు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ బ్రెడ్త్ 11 సెంటీమీటర్స్. ఇఫ్ అని ఎక్కడ వాడుతుండో దీస్ ఆర్ వ్యారింగ్. ఓకేనా, ఫోర్త్ వన్, ఇఫ్ H ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్, వాల్యూమ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ height. Length is fixed, breadth is fixed. This is changing once 5.
నెక్స్ట్ ఒకసారి 5. నెక్స్ట్ ఇఫ్ h ఈక్వల్స్ టు 9 సెంటీమీటర్స్, వాల్యూమ్ ఈక్వల్స్ టు 7 into 11 into విచ్ ఈజ్ చేంజింగ్ దిస్ టైమ్ 9 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ ఏం అవసరం లేదు, రైట్. నెక్స్ట్ ఫైనల్గా రాద్దాం. వాల్యూమ్ వచ్చేసి క్యూబిక్ సెంటీమీటర్స్ మల్టిప్లై చేయండి, రాయండి. ఓకే, 77 into 5 రాసి మల్టిప్లై. ఇది 99 into 7 యూ కెన్ మల్టిప్లై అండ్ రైట్. ఓకే, రైట్. లైక్ దట్ 13 సెంటీమీటర్స్. ఈసారి ఏమొస్తుంది నెక్స్ట్? ఇఫ్ h ఈక్వల్స్ టు 13, దట్ ఇంప్లైజ్ వాల్యూమ్ ఈక్వల్స్ టు 7 into 11 ఈజ్ ఫిక్స్డ్, 13 ఈజ్ వ్యారింగ్. ఎవరికైతే బాక్స్ పెట్టిన వాడు చేంజ్ అవుతూ పోతుండు. దెన్ ఇంప్లైజ్ ఇఫ్ యూ టేక్ రెక్టాంగులర్ బాక్స్ వాల్యూమ్ రిప్రజెంటింగ్ ఏ లీనియర్ ప్యాటర్న్, దాన్ని నేను రాస్తా, హెచ్ రాస్తా, కే రాస్తా, పి రాస్తా, ఏదైనా రాసుకో. వాల్యూమ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. కాకపోతే లెంత్ ఇచ్చేసిన ఫిక్స్డ్ ఉంది 11 అని, బ్రెడ్త్ కూడా ఇచ్చేసినాం ఫిక్స్డ్ ఉంది. వాట్ ఈస్ నాట్ ఫిక్స్డ్? హైట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. యూ కెన్ రైట్ హెచ్ ఇట్ సెల్ఫ్. దీన్ని ఇట్లనే ఉంచండి. ఓకేనా, ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ అండ్ సింపుల్. నెక్స్ట్ వన్ చూడండి. సరిత రీడింగ్ ఏ బుక్ 500 pages. ఇనిషియల్గా ఏముంది? పేజెస్ కదా, ఇనిషియల్గా ఎంత ఉంది? 500 pages బుక్. షీ రీడ్స్ 20 pages ఎవ్రీ డే. ఫస్ట్ డే ఏమైపోయింది? 500 pagesలో ఆమె 20 చదివేసింది అయ్యా. ఓకేనా, 20 చదివేసింది ఫస్ట్ డే కాబట్టి 1 into 20. ఇప్పుడు చూడండి, హౌ మెనీ పేజెస్ విల్ బి లెఫ్ట్ ఆఫ్టర్ 15 days? 15 days ఏమైపోతుంది? 500 minus 15 into 20. ఎందుకు ఇట్లా? ఏంది సార్ డైరెక్ట్ రాసేస్తారు. సెకండ్ డేకి చూడండి, 500లో నుంచి 2 into 20 తీసేస్తా, 40 pages అయిపోతాయి కదా. ఫస్ట్ డే 20, సెకండ్ డే 20. థర్డ్ డేకి చూడండి, థర్డ్ డే అరే నా మాట వినది, సరే వదిలేండి. థర్డ్ డే ఈక్వల్స్ టు ఏమైపోతుంది? 500 minus 3 into 20. ఓకేనా, ఇలా అన్నమాట. ఇప్పుడు నాకు 15th డే అన్నాను, 15 into 20 హౌ మచ్ ఇట్ విల్ బి? యూ కెన్ సబ్ట్రాక్ట్ ఇట్. 500 minus 300, 200 pages మిగిలిపోతాయి. ఓకే, బట్ express this as a linear pattern. Simply linear pattern expression will be 500 fixed. What is fixed? 20 fixed. Okay, what is changing? This is changing n into, I am writing simply 500 minus 20 n అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ లీనియర్ గ్రోత్, లీనియర్ డికే. డికే అంటే డిక్రీజింగ్, గ్రోత్ అంటే ఇంక్రీజింగ్. దట్స్ ఇట్, సింపులే. చూద్దాం ద లీనియర్ ఎక్స్ప్రెషన్స్. మళ్ళీ మోడల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇస్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిన. లీనియర్ ఎక్స్ప్రెషన్స్ హెల్ప్ టు మోడల్ సిచ్యువేషన్స్ ఇన్ ఫినామినా వేర్ దెర్ ఈజ్ ఎ గ్రోత్. గ్రోత్ ఉంటుంది, డిక్లైన్ కూడా ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. చూద్దాం. గ్రోత్ అంటే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, డికే. దట్స్ ఇట్. ద కాస్ట్ ఆఫ్ జర్నీ ఇన్ ద గివెన్ లీనియర్ ఫంక్షన్. కాస్ట్కి ఒక ఫంక్షన్, ఒక వర్డ్ వాడండి. ఫంక్షన్ అంటే మనకు హైయర్ క్లాసులు తెలుసు, నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. కాకపోతే దానికి వాల్యూస్ ఇస్తే అవుట్పుట్ ఇస్తుంది, ఒక మిషన్ లాగా. ఓకేనా, రైట్. కాస్ట్కి ఎట్లా చూపిస్తున్నానంటే 100 అనేది ఫిక్స్డ్ ఉంది, సంథింగ్ ఆల్సో ఫిక్స్డ్, పర్ కిలోమీటర్ ఫిక్స్డ్ ఉంది, 100 ఇనిషియల్గా ఫిక్స్డ్ ఉంది. మంచిగా చూద్దాం ఏంది అది అనేది. సి ఇండికేట్స్ ద టోటల్ కాస్ట్ ఫర్ ది జర్నీ. నువ్వు మొత్తం ర్యాపిడో బుక్ చేసినావు, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసినావు, పే చేసేస్తావు. ఓకేనా, రైట్. కొన్నిసార్లు ర్యాపిడో బుక్ చేసి కట్ చేసినాం అనుకోండి, వాడు వచ్చి వెయిట్ చేస్తారు, ఫైన్ వేస్తారు 20 rupees. రైట్, ఈ 20 ఫిక్స్డ్ అని మీ మైండ్లోకి ఎక్కాలి, అట్లా. రైటా. సిమిలర్లీ ఇక్కడ చూడండి, టోటల్ కాస్ట్ ఇన్ రూపీస్ సీలలో చూపించాను. డి ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్. 1 kilometer ట్రావెల్ చేసినాం అనుకో, ఇక్కడ 60 rupees పే చేయాలి. ఎక్స్ట్రా 60. ఓకే, లెట్ us మేక్ ద టేబుల్ వాల్యూస్. డి ఈజ్ వ్యారింగ్. ఇప్పుడు డి 0 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. స్టార్టింగ్ అసలు బుక్ చేసినాం అంతే, 100 rupees అయితే నువ్వు కట్టాల్సిందే. ఎందుకు డి అసలు నేను ట్రావెలే చేయలే. డి ప్లేస్లో ఏం రాసిన? 0 రాసిన. 60 into 0 0, ఏం మిగిలింది? 100 rupees అయినా పే చేయాలి. బుక్ చేసిన, కట్ చేసిన, పే చేయాలి. రైట్, పే చేయాలి. రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ కిలోమీటర్, ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ 100. ఇప్పుడు డి పక్కన ఏమొస్తుంది? డి ప్లేస్లో 1 వస్తుంది. ఫస్ట్ కిలోమీటర్ 160 rupees పే చేయాల్సింది, కథం. రైట్. ఫర్ ద సెకండ్ కిలోమీటర్
ఇప్పుడు ఏమైతే ఈ 100 ఏమో బుక్ చేసింది ఫస్ట్ ఫిక్స్ 1 కిలోమీటర్కి 60. ఇప్పుడు నువ్వు 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినావు అయ్యా. ఓకే 120 + 100 220. నెక్స్ట్ 3rd కిలోమీటర్ పోదాం. సేమ్ ఇప్పుడు చేసిందే ఉంది చూడండి. కాకపోతే ఇక్కడ ఏం లాజిక్ చెప్తుంది అని అంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో, ఫిక్స్డ్ అని కాదు కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ద రెగ్యులర్ కాన్స్టెంట్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజింగ్ 60, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ 60. ఓకే, ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ద కాన్స్టెంట్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రోత్. ఓకే, ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ద అమౌంట్ ఈజ్ డిక్రీజింగ్, దెన్ వీ కెన్ సే డిక్లైన్ ఆర్ డికే. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు n కిలోమీటర్స్ అన్నాను అనుకోండి, మీరేం రాస్తారు 100 + 60 n, దట్స్ ఇట్. అట్లా చాలా చూద్దాం. అదే మనం ఇప్పుడు చూసినవి. సపోజ్ ద ప్లాంట్ హైట్ ఈజ్ ఫిక్స్ చేసేసిండు. సపోజ్ అని అంటే ఫిక్స్ చేసేస్తారు. ఇంకా ప్లాంట్ హైట్ ఈజ్ ఇనిషియల్లీ దిస్ వన్ ఫిక్స్డ్, రైట్. ఇట్ గ్రోస్ ఈచ్ మంత్. ఎక్కడైతే ఈచ్ అంటాడో కథం అక్కడ వ్యారింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ డే 0.5 ఆల్సో ఫిక్స్డ్ ఉంది. కాకపోతే 1 డేకి 0.5, నెక్స్ట్ డేకి 0.5, మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. ఫైండ్ లెంత్ ఆఫ్టర్ హైట్ ఆఫ్టర్ 7 months. చూడండి ఫస్ట్ మంత్ ఫస్ట్ చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫంక్షన్ రాసేద్దామా డైరెక్ట్గా. ఈజీ అయిపోతుంది, సమ్స్ ఈజీ అయిపోతాయి. సార్ ఎగ్జామ్లో ఇది రాసినాక ఇది నో నీడ్ టు వరీ, ఇది అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ అన్నాడు ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ దాట్ రిలేట్స్ హెచ్ అండ్ టీ. వాట్ ఈజ్ టీ? టీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మంత్స్. మనమే కన్సిడర్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ మంత్స్ ఈక్వల్స్ టు టీ. మరి హెచ్ ఏంటిది? టోటల్ హైట్. టోటల్ హైట్ ఈక్వల్స్ టు హెచ్తో చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఫంక్షన్ ఫామ్ చేయమన్నా, రిక్వైర్డ్ ఫంక్షన్ ఏంటిది? అది ఫంక్షన్ అని అంటే లీనియర్ ఎక్స్ప్రెషనే. కాకపోతే ఈసారి దేంతో చూపిస్తాం? గ్రోతా డికేయా? గ్రోత్. ఎందుకు? ఈచ్ మంత్ ఇట్ గ్రోస్ అని వాడే ఇచ్చేసిండు. హెచ్ ఆఫ్ టీ ఈజ్ యువర్ ఫంక్షన్. ఇందాక సి ఆఫ్ డి రాసినాం కదా, కాస్ట్ ఇన్ కిలోమీటర్ అదే డిస్టెన్స్. ఇక్కడ కూడా గ్రోత్ నేను టీతో చూపిస్తున్నా. వాడు టీ అన్నాడు కాబట్టి టీ అనకపోతే నువ్వు ఏదైనా రాసుకో, జీ అని రాసుకో, హెచ్ ఆఫ్ జీ అని రాసుకో. గ్రోత్ అంటే నీ ఇష్టం. కాకపోతే ఇక్కడ మంత్స్ టైం పీరియడ్ లాగా చూపిస్తుంది కాబట్టి మంత్స్ టీతో చూపించిండు, హైట్ కాబట్టి హెచ్తో చూపించిండు. రైట్. ఇన్ దిస్ వాట్ ఈజ్ ఫిక్స్డ్? 1.75 feet ఈజ్ ఫిక్స్డ్. దిస్ ఈజ్ ఇనిషియల్గా. వాట్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్? ఫర్ ఎవ్రీ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఎవ్రీ మంత్కి 0.5 feet పెరుగుతుంది. 0.5 feet పెరుగుతుంది నెక్స్ట్ మంత్కి. ఇట్లా కాకపోతే ఎన్ని మంత్స్ అంటున్నాం చూడు, అక్కడ టీ రాస్తాం. ఇప్పుడు దీన్ని మనం రెగ్యులర్గా ఇదైతే డైరెక్ట్ ఇచ్చేసినాం. దీనికి ముందు ఇవి చూసుకుంటాం. అసలు ఫస్ట్ మంత్ ఆఫ్టర్ ఫస్ట్ మంత్ ఏమైపోయింది? ఇనిషియల్గా ఎంత ఉంది? 1.75 feet ప్లస్ ఫస్ట్ మంత్ కాబట్టి 1 × 0.5 ఇంక్రీజ్ అయింది, గ్రోత్ కాబట్టి అడిషన్. ఫర్ ద సెకండ్ మంత్ చెప్పండి. సెకండ్ మంత్ 1.75 ఈజ్ ఫిక్స్డ్. సెకండ్ మంత్ కాబట్టి 2 × 0.5. నెక్స్ట్ థర్డ్ మంత్ పోదాం. థర్డ్ మంత్కి వచ్చేసరికి ఇది ఫిక్స్డే ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ ఇంతేనా సార్? అన్నీ ఇంతే సార్, ఏం లేదట డొల్లా. రైట్. చూడండి ఇప్పుడు చూడండి 1.75 ప్లస్ 0.5. బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ యాడింగ్ దిస్ వన్. డెసిమల్స్ చూడండి ఇట్లా రాస్తారు ఇక పెద్ద మనుషులు. ఏంది ఇది? ఇదేం అడిషన్ ఇది? ఇంకో పాయింట్ కింద పాయింట్ వేసుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ అంటే ఏందయ్యా అని అంటే వెన్ ఎవర్ యూ రైట్ ఇన్ డెసిమల్ షుడ్ బి అండర్ సీక్వెన్స్. 0.5 ఇలానే రాయాలి. పాయింట్ కింద పాయింటే ఉండాలి, సీక్వెన్స్. ఓకేనా? రైట్. ఈ పాయింట్ వచ్చినోనికి పక్కన పాయింట్ రాయద్దు కదా, ఇక్కడ రాయద్దు. ఓకే రైట్, సీక్వెన్స్లో ఉండాలి. 5, 12 ఎంత వచ్చేసింది? 2.25 యాడ్ చేస్తే ఎంత వచ్చేసింది? 2.25 వచ్చేసింది. ఓకే, దిస్ ఈజ్ ద హైట్ ఫర్ ద ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ అన్నా నేను సేమ్ స్టోరీ. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ 2, 5 2s are 10, 1.0. ఎట్లా రాశారు సార్? చూడు 0.5కి ఇంటూ 2 చేస్తే 10 వస్తే 5 2s are 10. బట్ 1 డిజిట్ తర్వాత పాయింట్. ఓకే, 1 తర్వాత పాయింట్ యూ కెన్ రైట్. ఓకేనా? నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 1.75 ప్లస్ 1.0. ఐ టోల్డ్ యూ క్లియర్లీ పాయింట్ అండర్ సీక్వెన్స్. ఓకే, 5 7 2.75. Like this you can write for the remaining
దే ఆర్ ఆస్కింగ్ అప్ టు 10 months రాయమంటు 10 months టేబుల్ రాయాలి ఇది. ఓకేనా, 2 months చూపించిన 3, 3rd, 4th, 5th ద ఫంక్షన్ విల్ బి దిస్ వన్. ఇప్పుడు మీరే డైరెక్ట్ చెప్పేసారు చూడండి ఫంక్షన్. ద మొబైల్ ఫోన్ ఈజ్ బాట్ ఫర్ 10,000 rupees పర్చేస్డ్. ఓకే ఫైన్, ఫిక్స్డ్ ఏదైతే ముందు మాట్లాడుతాడో అది ఫిక్స్డ్. రైట్, ఓకే, ఎవరు ముందు మాట్లాడి టీచర్ వెళ్తాడో పనిష్మెంట్ ఫిక్స్. ఇట్స్ వాల్యూ డిక్రీజెస్ బై 800 rupees ఎవ్రీ ఇయర్. ఓకే, దాని వాల్యూ ఏమైపోతుంది, డిక్లైన్ అవుతుంది, అంటే పెద్ద వాడట్లేరు, 800 తగ్గుతూ పోతుంది. ఓకే, డిక్రీజెస్. రైట్, ఎక్స్ప్రెషన్ చేద్దామా డైరెక్ట్గా. ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ దట్ రిలేటెడ్ టు వి అండ్ టీ. టీ మీన్స్ టైమ్ పీరియడ్ varying. V is simply value of money. Value of money equals to value of total money equals to V. The total number of years equals to T. ఇట్లా అనుకోవాలి. ఓకేనా, రైట్. వాల్యూ ఆఫ్ మనీ ఇన్ ఇయర్స్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఇనిషియల్ ఫిక్స్డ్ 10,000 ఈజ్ ఫిక్స్డ్. దీంట్లోంచి డిక్రీజెస్ అన్నందుకు మైనస్ రాసిన ఎన్ని ఇయర్స్, టీ ఇయర్స్ తర్వాత. ఓకే, టీ ఇయర్స్ తర్వాత ఈచ్ ఇయర్ ఎంత తగ్గుతుంది, అమౌంట్ ఈజ్ 800. దిస్ ఈజ్ ద ఫంక్షన్. ఎట్లా రాస్తారు సార్, డైరెక్ట్ రాస్తారు, ఏం లేదు, సింపుల్ లాజిక్. వాడు ఒకటి ఇనిషియల్ అంటాడు, అనగానే అది ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసేసినాం, ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్ చేసేసినాం. వాడే చెప్తాడు, ఓకే, ఎన్ని మంత్స్ అనేది చెప్తాడు వాడు. ఫస్ట్ మంత్ అనగానే ఇంటూ ఇంక్రీజ్ చెప్తాడు, డిక్రీజ్ చెప్తాడు. ఇంక్రీజ్ అన్నాడు అనుకో ప్లస్ రాస్తాడు, డిక్రీజెస్ అన్నాడు మైనస్ రాస్తున్నాం. ఓకే, ఫస్ట్ మంత్ అయితే 1 రాస్తాం. ఎంత డిప్రిషియేట్, ఎంత తగ్గుతుంది, 800 తగ్గుతుంది. సెకండ్ మంత్, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫస్ట్ మంత్, ఫర్ ఫస్ట్ ఇయర్, సారీ ఇక్కడ ఇయర్స్ కదా, ఎవ్రీ ఇయర్ అన్నాడు. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్టర్ 3 years. ఫస్ట్ ఇయర్కి చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఈక్వల్స్ టు టీ ప్లస్లో ఏం రాస్తున్నాం, ఫస్ట్ ఇయర్ కాబట్టి టీ ప్లస్ 1 రాస్తాం. 10,000 minus 1 into 800. For the third month అన్నా నేను, third year sorry, V of 3 equals to 10,000 minus 3 into 800. 3 8s are 24 కదా, 2400 సబ్ట్రాక్ట్ చేద్దాం. 10Kలో నుంచి 10,000లో నుంచి తీసేసిన నేను, ఎంత వస్తుంది మళ్ళీ, రైట్, 7,600 rupees. ఇట్లా డిప్రిషియేట్ అవుతూ పోతుంది. అట్లా మనకి ఎన్ని ఇయర్స్ వరకు రాయమంటుండు, 8 years వరకు రాయమంటుండు. మీరే రాయాలి 1 by 1. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అట్లా అన్నీ రాయాలి. లైక్ ఓకే, ద ఇనిషియల్ పాపులేషన్ వాజ్ ద విలేజ్ ఆఫ్ ఏ విలేజ్. ఇనిషియల్ ఫిక్స్డ్ అంతే. ఎవ్రీ ఇయర్ 50 people మూవ్ ఫ్రమ్ ఏ నియర్ సిటీ టు విలేజ్. ఓకే, నియర్ బై సిటీ టు విలేజ్. చూడండి మళ్ళీ చూడండి, ఇనిషియల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ 750. ఎవ్రీ ఇయర్ 50 people మూవ్ ఫ్రమ్ నియర్ బై సిటీ టు విలేజ్. ఇట్స్ రివర్స్. ఓకే, నవేడేస్ రైట్, విలేజెస్ టు సిటీ వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు, యాక్చువల్గా విలేజ్లో ఎంత ఉంది ఇనిషియల్గా 700. ఇనిషియల్ ఫిక్స్డ్ పాపులేషన్, టోటల్ పాపులేషన్. ఇక్కడ పి ఆఫ్ టీ ఫంక్షన్ రాసుకున్నాం డైరెక్ట్గా. ఎందుకు పాపులేషన్ ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్, టీ ఇయర్స్. ఓకేనా, ఏమన్నాడు, ఎవ్రీ మంత్ అన్నాడు, ఎవ్రీ ఇయరే అన్నాడు. ఓకే, టీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. మీరేం రాసుకోవాలి, పీ ఈక్వల్స్ టు టోటల్ పాపులేషన్, టీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మంత్స్ అని రాయాలి. ఓకే, రాసిన తర్వాతనే పీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ పాపులేషన్ ఎంత ఉంది విలేజ్లో, 750 ఉంది. ఎవ్రీ ఇయర్ విలేజ్కి వస్తున్నారు. 50 people మూవ్ ఫ్రమ్ నియర్ బై సిటీ టు విలేజ్కి వస్తున్నారు. బీ కేర్ఫుల్. వస్తురు అంటే పాపులేషన్ ఇంక్రీజింగ్ కదా, రైట్. వస్తురు అంటే 50 ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ప్లస్ ఎవ్రీ ఇయర్. ఎస్, టీ ఎంత వస్తారు, 50 వస్తూనే ఉన్నారయ్యా పెద్ద మనుషులు, రైట్. ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్కి రాయమన్నారు, 1 to 10 years, 6 years. ఒకసారి చూడండి, ఆఫ్టర్ 6 years పీ ఆఫ్ 6 ఈక్వల్స్ టు అని రాస్తారు 750 ప్లస్ 6 into 50, 300 కదా. 750 ప్లస్ 300 ఎందుకు, 56 5 6 30 మొత్తం యాడ్ చేసినాను 1050. ఇట్లా మిగిలిన మీరు ఈచ్ ఇయర్కి రాయండి కాస్త డైరెక్ట్గా. ఫర్ ద ఫస్ట్ 0 years, ఓకే, 750 ఇనిషియల్ పాపులేషన్, అది మారదు. విల్ యూ రైట్ ద సేమ్ ప్యాటర్న్. చూడండి ఇక్కడ, ఏ కంపెనీ, టెలికామ్ కంపెనీ చార్జెస్ 600 ఫర్ ద సర్టెన్ రీఛార్జ్ స్కీమ్. ఎవడైతే ఫస్ట్ మాట్లాడుతుండో
దిస్ ఈజ్ ఫిక్స్డ్ సర్టెన్ స్కీమ్ అంటే ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ ఛార్జెస్ ఈజ్ ఫిక్స్డ్. అదంతా ఇనిషియల్గా 600 రూపీస్. ఓకే రైట్. దిస్ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఈజ్ రెడ్యూస్డ్ బై 15 రూపీస్ ఫర్ ద ఈచ్ డే ఆఫ్టర్ రీఛార్జ్. నువ్వు వాడకపోయినా ప్రీపెయిడ్ చేసుకున్నావు, 600 వేసుకున్నావు అమౌంట్, ఎవ్రీ డే డే ఆఫ్టర్ డే 15 రూపీస్ తగ్గిపోతూనే ఉంది. ఓకే, రెడ్యూస్డ్. ఓకేనా, ఈక్వేషన్ చేద్దామా? ఈక్వేషన్ చూడండి. ఇక్కడ చూడండి, వాళ్ళే ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ చేయమన్నారు, బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్ అని రాసుకోండి. బి అండి. ఎక్స్ ఏంటిది? ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ డేస్. వాళ్ళు క్లియర్ ఇస్తుండే యూజింగ్ ఎక్స్ డేస్. చూసారా, మనకేంటిది? బి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇనిషియల్ హౌ మచ్ అమౌంట్? 600 రూపీస్. రెడ్యూస్డ్, ఎక్కడ ఇచ్చినాయి? రెడ్యూస్డ్ అంటే మైనస్, రెడ్యూస్డ్, డిక్రీజ్, ఇవన్నీ మైనస్. ఎంత తగ్గుతుంది? యాక్చువల్లీ ఎవ్రీ డేకి ఎంత తగ్గుతుంది? 15 రూపీస్ తగ్గుతుంది. ఆఫ్టర్ హౌ మెనీ డేస్? ఎక్స్ డేస్. టీ ఇచ్చిండి, ఈసారి ఎక్స్ ఇచ్చిండి, అంతే. ఇవి మీరే చేస్తారు ఇంకా. ఓకే, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ విల్ దిస్ బ్యాలెన్స్ ఈజ్ రన్ అవుట్ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు అని అంటే ఇది బ్యాలెన్స్ ఏమవ్వాలి? 0 అయిపోవాలి. ఎప్పటికైతే చూద్దామా? రన్ అవుట్ అంటే కంప్లీట్లీ 0, వ్యానిషెస్. 15x. ఓకే, 15xని పట్టుకొద్దాం. 15x ఈక్వల్స్ టు 600. ఎందుకు ఇక్కడ ఇంటూలో ఉంది, అది మైనస్లో ఉంది, ఇది పట్టుకొచ్చేసిన. ఈ రెండు మల్టిప్లై చేస్తే 15x, ఇది పట్టుకొచ్చేస్తే ప్లస్. ఇంకనే 0 ఉండదు ఇంకా. రైట్, ఎక్స్ కావాలి. ఏమైపోతుంది? 600/15. 15 1s 15, 4s 60 కదా. ఆఫ్టర్ 40 days ద టోటల్ అమౌంట్ విల్ బీ వ్యానిష్డ్, రన్ అవుట్. ఓకేనా, రైట్, కంప్లీట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లీనియర్ రిలేషన్షిప్స్ చూడండి. ఇక్కడ ఏ లీనియర్ రిలేషన్షిప్ ఈజ్ ద రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై వేరియబుల్. ఎక్స్కి వైకి వేరియబుల్స్కి లీనియర్ రిలేషన్షిప్ చేయమంటుండు. సేమ్ ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో అదే, కాకపోతే కొంచెం ఈసారి లాంగ్వేజ్ మార్చింది. ఏమని మార్చి నీకు ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇప్పటివరకు మనం అదే చేసినాం. ఇప్పుడు ఇందాకనే లైక్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ ఉంది. ఇందాక ఎగ్జాంపుల్ అయితే ఏంది? 600 ఫిక్స్. ఓకే, 600 ఫిక్స్. రెడ్యూస్డ్ కాబట్టి మైనస్, ఇంక్రీజ్డ్ అయితే ప్లస్. ఓకేనా, రైట్. వేరియబుల్ ఎక్స్నేమో వేరియబుల్తో చూపిస్తాము. ఇక్కడ కూడా ప్యాటర్న్, రేట్ ఆఫ్ చేంజ్ ఇక్కడ దేన్ని చూపిస్తుంది అంటే, ఏదైతే ఇందాక 15 తగ్గుతూ పోతుంది అనుకున్నాం ప్రీవియస్, అక్కడ ఏ చూపిస్తుంది. ఫిక్స్డ్గా ఎంత ఉంది? 600 చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్కి ఇట్లా రాయమంటే ఏం రాస్తారు మీరు? వై అనేది టోటల్ అవుట్పుట్. ఓకే, ఫైనల్గా నీ దగ్గర ఉన్న రీఛార్జ్ మిగిలేది. ఇప్పుడు నేను ఇనిషియల్గా ఎంత ఉండే? నాకు 600 ఉండే, మైనస్ ఎవ్రీ మంత్ తగ్గుతుంది. ఎక్స్ మంత్స్ తర్వాత నాకు ఎంత తగ్గుతుంది? 15 రూపీస్. ఇట్లా రాసినాం కదా. సేమ్ ప్యాటర్న్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ వన్, ax + b. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి. స్మార్ట్ ఫోన్ డేటా ప్లాన్. ఓకే, తీసుకుందాం. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇంటర్నెట్ బిల్ బేస్గా నువ్వు ఫీ ఎంత చేయాలని అంటే 150 రూపీస్. 150 రూపీస్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, నీకు ఎక్స్ట్రా జీబీ కావాలి. ఇది టాకింగ్కో లేకపోతే సమ్ జీబీ వస్తుంది, కానీ ఫిక్స్డ్గా 150 అయితే రీఛార్జ్ చేసుకున్నాం. కానీ నీకు ఎక్స్ట్రా జీబీ కావాలి, మంచిగా వాడుకుంటాం కదా, రైట్, చదువుకేలే. ఓకే, ఇన్స్టాగ్రామ్కి వద్దు, రైట్. ఇప్పుడు 20 రూపీస్ పర్ జీబీ. 1 జీబీ నువ్వు డేటా ప్లాన్ వేసుకోవాలనుకున్నావు, 20 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. 1 జీబీకి 20 రూపీస్ ఫిక్స్డ్ పెరిగింది. ఒకవేళ నేను 2 జీబీ వాడినా 2 × 20. ఓకేనా, ఒకవేళ 3 జీబీ వాడినా 3 × 20. ఇప్పటివరకు చేసింది ఇదే కదా. ఇప్పుడు నేను ఇదే రాస్తున్నా. నేను ఈ 20 పక్కన ఏం రాస్తున్నాం? ఈ 20 పక్కన 20 ఈజ్ ఫిక్స్డ్ పర్ జీబీ. 1 జీబీ పర్ ఫిక్స్డ్ అమౌంట్. ఎన్ని జీబీలు కావాలి? ఓకే, లైక్ అంతే కదా, 20 రూపీస్ 1 జీబీ. నెక్స్ట్ 2 రూపీస్కి 2 జీబీకి 40, 3 జీబీకి 60. ఇట్లా నెంబర్ ఆఫ్ జీబీ. ఓకే, నెంబర్ ఆఫ్ జీబీస్, దట్స్ వాట్ దట్ డేటా యూజ్డ్ ఇన్ జీబీస్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఫిక్స్డ్ అమౌంట్ ఛార్జ్ ఎంత? 150 రూపీస్. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టోటల్ అమౌంట్, టోటల్ బిల్ వైతో చూపిస్తాం. ఇదే ఇప్పుడు రాస్తే ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు వై. ఓకే, ఈ ఫార్మెట్లోనే ప్రతి సమ్ చేస్తాం. ఇప్పుడు మనం లెటస్ సి. ద లెర్నింగ్ ప్లాట్ఫామ్ చార్జెస్ ఏ ఫిక్స్డ్ మంత్లీ ఫీ. చూడండి, ఏ లెర్నింగ్ ప్లాట్ఫామ్
చార్జెస్ ఫిక్స్డ్ మంత్లీ ఫీ అండ్ అడిషనల్ కాస్ట్ పర్ డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్ యాక్సెస్. ఒకవేళ నువ్వు వెళ్ళి చదువుకుంటున్నావు, ఓకే, అక్కడ నువ్వు ఫిక్స్డ్ మంత్లీ ఛార్జ్ కొంత పే చేయాలి. ఫిక్స్డ్ మంత్లీ ఛార్జ్ని మనం ఏదో ఇక్కడ ఇచ్చింది, మనం కష్టపడేది కూడా లేదు. ఓకే, చూడండి, ఫిక్స్డ్ మంత్లీ ఛార్జ్ అని ఫిక్స్డ్ ఉంటుంది, అది అమౌంట్ ఎంత అనేది మాట్లాడతాడు చూడండి. అది మాట్లాడలేదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓ బాయ్, అవే మనం ఫైండ్ అవుట్ చేయాలి. బీ కేర్ఫుల్. మొత్తం క్వశ్చన్ చదువు. ఏ లెర్నింగ్ ప్లాట్ఫామ్ చార్జెస్ ఫిక్స్డ్ మంత్లీ ఫీ. ఓకే, కొంత అయితే మంత్లీ ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది. లెట్ us కన్సిడర్ దెన్ బి అనుకుందాం. ఇప్పుడు ఎవరు చూసినా దెన్ బి అనుకుందాం. మీకు ఇది ఈ ఫార్మాట్లోనే వెళ్దాం. అన్ని ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ అడిషనల్ కాస్ట్ పర్ డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్. ఒకవేళ నువ్వు కొన్ని అవర్స్ వాడుకున్నావు, డిజిటల్ యాక్సెస్ని వాడుకున్నావు, అప్పుడు అడిషనల్ దానికి కూడా నేను ఛార్జ్ చేస్తాను. దాన్ని ఏతో చూపిస్తాను. ఇది ఫిక్స్డ్, ఇది అడిషనల్. ఎన్ని అవర్స్ వాడుకున్నావు అనేది ఎక్స్ట్రా చూపిస్తాం. టోటల్ బిల్ వైతో చూపిస్తాం. ఈ సినారియోలో నడుస్తాం. మొత్తం ఏఎక్స్ ప్లస్ బి అన్నీ అవే. రైట్, ఒకసారి ఇక్కడనే మొత్తం క్లియర్గా ఇచ్చి చూద్దాం. ఓకే, నువ్వు అడిషనల్గా ఎంత యాక్సెస్ చేసుకుంటే అంత, ఓకే, కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది. ఏ స్టూడెంట్ అబ్జర్వ్స్ దాట్ వెన్ షీ యాక్సెస్డ్ 10 మాడ్యూల్స్, ఆమె ఎంత వాడింది? 10 డిజిటల్ మాడ్యూల్స్ని యాక్సెస్ చేసుకుంది, దానికి ఎక్స్ట్రా ఛార్జ్. ఓకే, టోటల్ బిల్ ఎంత? 400 రూపీస్ పే చేసేది ఫర్ 10 మాడ్యూల్స్. టోటల్ బిల్ ఎంత? 400 రూపీస్ టోటల్ బిల్. ఇఫ్ షీ యాక్సెస్డ్ 14 మాడ్యూల్స్, ఒకవేళ 14 మాడ్యూల్స్ వాడుకుంటే టోటల్ బిల్ వచ్చేసి ఆమె ఎంత పే చేయాలంటే 500 రూపీస్ పే చేయాలి. ఓకే, if monthly bill depends on the number of modules accessed, let us consider the number of modules accessed equals to ఎంత యాక్సెస్ చేసుకుంటే వాటిని ఏమనుకుందాం, నెంబర్ ఆఫ్ మంత్స్ని ఎక్స్, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ని ఎక్స్ అనుకుందాం. ఎన్ని మాడ్యూల్స్ యాక్సెస్ చేస్తే అంత. ఓకే, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ని ఏమనుకున్నాం? నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఈజ్ ఎక్స్. టోటల్ అమౌంట్, టోటల్ బిల్, ఈ రెండు అర్థమైపోతే కదా. టోటల్ బిల్ ఈక్వల్స్ టు వై. ఓకే, అకార్డింగ్ టు క్వశ్చన్ ఏమి ఇచ్చేసింది? ఇప్పుడు నేను 10 మాడ్యూల్స్ వాడినా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి, దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ ఫైండ్ ఏ అండ్ బి అని ఇచ్చేసి ఏమి ఇచ్చింది? టోటల్ బిల్ ఈక్వల్స్ టు, ఒకవేళ నేను ఎన్ని మాడ్యూల్స్ వాడినా? 10 మాడ్యూల్స్ వాడినా. ఎక్స్ ప్లస్లో ఏం రాద్దాం? ఫస్ట్ అయితే ఏఎక్స్ ప్లస్ బి రాద్దాం. ఏ అంటే ఏంది, బి అంటే ఏంది? ఏ అంటేనేమో నువ్వు నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ వాడిన దానికి అయ్యే కాస్ట్, అది కూడా రాద్దాం. ఓకే, బి ఈక్వల్స్ టు ఫిక్స్డ్ మంత్లీ ఫీ. అది ఫస్ట్లోనే మాట్లాడేది చూడండి. ఓకే, మరి ఏ ఏంటిదయ్యా? ఏ ఈక్వల్స్ టు అడిషనల్ ఛార్జ్ ఫర్ extra modules, x modules, charge per modules, each module. ఓకే, ఈచ్ మాడ్యూల్కి అడిషనల్ ఛార్జ్. ఇక ఇదేమో ఈచ్ మాడ్యూల్ది, ఇదేమో ఫిక్స్డ్ మనకి ఎంత ఇచ్చారు? ఫస్ట్ నువ్వు ఎంత వాడేసుకున్నావు? 10 మాడ్యూల్స్ వాడినావు నువ్వు. ఫిక్స్డ్ అయితే దేనికైనా లోపలికి వెళ్ళగానే ఫీజు పడుతుంది కదా, అది తెలియదు మనకి ఇప్పుడైతే. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎన్ని మాడ్యూల్స్ వాడినా? బీ కేర్ఫుల్ ది సమ్స్. 10 మాడ్యూల్స్ వాడినా నేను. ఓకే, ఇక్కడ 10, మొత్తం రివర్స్, ఇంతకుముందు చేసిన వాటి కొద్దిగా రివర్స్. ఇప్పుడు దీనికి నాకు టోటల్ అయిన బిల్లు 400 బిల్ అయింది నాకు. కానీ నేను ఎంత అడిషనల్ ఛార్జ్ తెలియదు నాకు. ఏనే అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ బీ కేర్ఫుల్. సెకండ్ ఈక్వేషన్, ఈసారి సెకండ్ సిచ్యువేషన్లో నాకు 14 మాడ్యూల్స్ వాడినా నేను. ఓకే, నాకు చూడండి టోటల్ బిల్ వచ్చేసి 500 రూపీస్, టోటల్గా 500 అయింది నేను పే చేయాల్సింది. నేను ఎంత వాడినానంటే 14 మాడ్యూల్స్ వాడినా. ఓకే, 14. ఓకే, ఈచ్ దానికి 10 ఛార్జ్ తెలియదు నాకు. ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసి బి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. చలో కొంచెం సాల్వ్ చేసేద్దాం. చలో సాల్వ్ చేద్దాం. చూడండి,
ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, సెకండ్ ఈక్వేషన్ ఏముంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. లెట్ us కన్సిడర్. రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను కానీ నేను 10a + b = 400 రూపీస్. నెక్స్ట్ ఏముంది, 40a + b = 500 రూపీస్. చలో ఏం చేస్తున్నామనంటే వీటిని సాల్వ్ చేయడం. ఇది ఒక్కసారి చూడండి. ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేస్తాం. ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ సబ్ట్రాక్షన్, దట్ ఈజ్ ఈజీ. 10th క్లాస్లో విత్ మెథడ్స్ ఇవన్నీ మనకు ఉంటాయి, నో నీడ్ టు వరీ. సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉండే ఇప్పుడు మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తాను, దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు ఇది మైనస్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అంతే సింపుల్ లాజిక్. మైనస్ ఎందుకు ఇక్కడ ప్లస్ ఉండే మైనస్. చూడండి, బీలో నుంచి బీని తీసేస్తే క్యాన్సిల్. ఇంకా 14లో నుంచి 10 తీసేస్తున్నాం. 10 నుంచి 14 తీసేయలేం కదా, తీస్తే ఏమొస్తుంది, -4a వస్తుంది. ఎందుకు, ఇది బిగ్గర్ నెంబర్, దీనికి నెగిటివ్ సైన్. ఇది కూడా బిగ్గర్ నెంబర్, దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే నాకు మైనస్ సైన్ వస్తుంది. ఎందుకు, బిగ్గర్ నెంబర్ నుంచి చిన్న నెంబర్. నాకు ఏ కావాలి, ఏమవుతుంది, 100/4. మరి మైనస్లు ఏమైనాయి సార్, క్యాన్సిల్ అయినాయి. ఓకే, ఏ ఎంత వచ్చేసింది, 25. ఓకేనా, 4 2s are 8, 2 మిగులుతుంది, 4 5s are 20. ఏ ఈజ్ 25 వచ్చింది. దిస్ ఈజ్ వాట్ వీ కన్సిడర్ అడిషనల్ ఛార్జ్ పర్ ఎక్స్ట్రా మాడ్యూల్స్ యూ యాక్సెస్డ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ నువ్వు ఫిక్స్డ్ మంత్లీ ఛార్జ్ ఎంత, మళ్ళీ నాకు ఇది తీసుకెళ్ళి ఇందులో రాద్దాం. 10a + b = 400. నాకు ఫస్ట్ ఈక్వేషన్ 1. దీంట్లో ఏం చేద్దామంటే ఏ దగ్గర 25 రాద్దాం. 25 + b = 400. నాకు b కావాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 250, అటు పంపించేస్తే 400 - 250 దట్ గివ్స్ 150 రూపీస్ ఫర్ ది ఫిక్స్డ్ మంత్లీ ఛార్జ్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మీరే చేస్తారు. జిమ్ ఛార్జెస్ ఫిక్స్డ్ మంత్లీ ఫీ. ఫిక్స్డ్ మంత్లీ ఫీని ఏమనుకుందాం మనం, ఇందాక ఏమనుకున్నాం, ఫిక్స్డ్ మంత్లీ ఫీ బి. ద అడిషనల్ కాస్ట్ పర్ అవర్, ఈచ్ అవర్కి ఏ. అంతే, ఇవే స్టోరీ ఇప్పటి నుంచి కంటిన్యూషన్. నెక్స్ట్, ద స్టూడెంట్ ఈజ్ యూజింగ్ ఎ జిమ్ అబ్జర్వ్డ్ వెన్ షీ ఈజ్ యూజ్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఫర్ 10 hours. చూడండి, మొత్తం క్వశ్చన్ చూద్దాం. జిమ్ ఛార్జెస్ ఈజ్ ఫిక్స్డ్. జిమ్లోకి ఎంటర్ అయినా ఓకే, ఎక్స్ట్రా బ్యాడ్మింటన్ ఆడతా అంటే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది మళ్ళీ నీకు. ఓకే, అడిషనల్ ఛార్జ్ పర్ అవర్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ ఈజ్ యూజింగ్ జిమ్ అబ్జర్వ్ దట్ వెన్ షీ యూజ్ ద బ్యాడ్మింటన్ కోర్ట్ ఫర్ 10 hours. జిమ్కి వచ్చింది 10 hours, బ్యాడ్మింటన్ కూడా వాడేసింది. రైట్, షీ హ్యాస్ టు పే 800 రూపీస్. దీని నుంచి మీరు ఏం రాస్తారు, ఫస్ట్ ఈక్వేషన్ టోటల్ అమౌంట్. మీరు ఫస్ట్ ఏ బిల్ ఏం రాసుకోవాలి, అది రాసేయండి. మీరు ఏం రాస్తారు, లెట్ us కన్సిడర్ ద అడిషనల్ కాస్ట్ పర్ 1 hour ఈజ్ ₹8. ద ఫిక్స్డ్ మంత్లీ ఫీ ఫర్ ద జిమ్ యూసేజ్ ఈజ్ బి. ఓకే, అకార్డింగ్ టు ద క్వశ్చన్ లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడనే ఇచ్చిర్రు. ఏంటది, y = ax + b. y రిఫర్స్ టోటల్ అమౌంట్, టోటల్ బిల్. మరి ఎక్స్ ఏంటిదయా, ఎక్స్ ఏంటిదని అంటే నువ్వు ఎంత ఇక చూడండి, ఎక్స్ ఏమంటుండు, మనం మంత్స్ ఎన్ని అవర్స్ వాడినాము. ఓకేనా, ద నెంబర్ ఆఫ్ అవర్స్ యూసేజ్ ద బ్యాడ్మింటన్ కోర్ట్, దట్ ఈస్ ఎక్స్, నెంబర్ ఆఫ్ అవర్స్. ఓకేనా, రైట్. చలో, ఇప్పుడు మనకి ఏ బిల్ అయిపోయినాయి, ఎక్స్ వైలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ క్వశ్చన్ రాద్దాం. ఫస్ట్లో ఏమన్నాడు, ఆమె 10 hours యూజ్ చేస్తే ఎంత పే చేయాలి, 800. 800 ఈజ్ అ టోటల్ బిల్. ఓకే, ఫర్ యూజింగ్ 10 hours, ఎక్స్ ప్లేస్లో 10. మరి ఏ తెలుసా, పోనీ బి తెలుసా, తెలియదు మనకి. ఈక్వేషన్ 1, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ షీ యూజ్డ్ 15 hours, షీ హ్యాస్ టు పే 1100. 1100 పే చేయాలి. ఎప్పుడు, 15 hours వాడితే. ఏ ఏంటిది, ఎక్స్ట్రా 15 hours వాడింది, ఒక్కొక్క అవర్కి ఏ ఛార్జ్ అది. నెక్స్ట్, జిమ్లోకి ఎంటర్ అయినప్పుడే బి ఛార్జ్ పడిపోతుంది. ఈ రెండింటిని సాల్వ్ చేయడమే. ఓకే, నేనేం చెప్పినా, సబ్ట్రాక్షన్ చేయమని చెప్పినా, సింపుల్గా బిల్ క్యాన్సల్, ఇది ప్లస్ మైనస్ క్యాన్సల్. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సెషన్స్ కూడా ఉన్నాయి, వినండి. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే -5a, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 300, దట్ టు మైనస్ క్యాన్సల్. a = 300/5, 5 1s are 5, 60. a = 60 వచ్చింది. బి కావాలి నాకు, ఏం లేదు, a = 60 ఇన్ 800 = 10a + b. ఇక్కడ a = 60 రాద్దాం. 10 × 60 + b, 10 60s 600. ఇది పంపించేస్తే 200 విల్ బి బి. జిమ్ ఎంటర్ అయితే 200, ఇప్పుడైతే 2000 అట్లా ఉంటుంది. రైట్, ఓకే. దిస్ విల్ యూ డూ సేమ్ లాజిక్. చూడండి, వాళ్ళే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారా ఈసారి, నువ్వు కష్టపడేదే లేదు, ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారు. ఓకే, ఏ బిల్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, చూడండి,
ఏమన్నాడు, గివెన్ దాట్ ఐస్ మెల్టెడ్ at 0 degrees Celsius it becomes 32 degrees in Fahrenheit. ఫారెన్హీట్లో 32 ఉంటుందంట, సెల్సియస్లో 0 అవుతుందంట. ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? ఎట్లా రాస్తున్నా సింపుల్ లాజిక్ చూడండి. ఏముంది, C = A × F + B. ఇది ఫారెన్హీట్, ఇది సెల్సియస్. ఫారెన్హీట్లో 30 డిగ్రీ ఫారెన్హీట్స్ ఉంటే సెల్సియస్లో అది 0. అది చెప్తున్నాడు. ఇగో చూడండి, ఐస్ కంపల్సరీ మెల్ట్ అవుతుంది 0 degrees Celsius. ఎట్ ఫారెన్హీట్ విల్ బి 32. అందుకే ఫారెన్హీట్ దగ్గర 32 రాసిన, సెల్సియస్ దగ్గర 0 రాసిన. సెకండ్ ఈక్వేషన్ ఇంకా సింపుల్ చూడండి. వాటర్ బాయిలింగ్ పాయింట్ విల్ బి 100 degrees Celsius ఉంటే ఫారెన్హీట్లో ఎంత ఉంటుంది, అది 212 A + B. చలో ఎలిమినేట్ చేద్దాం. మైనస్ క్యాన్సిల్ అవుట్, విల్ క్యాన్సిల్. ఎంత, 212 నుంచి 32 తీసేస్తే 0. ఇదెంత, 80నా? రైట్. 180 A = -100. ఇక్కడ కూడా ఇది మైనసే కదా. A = ఏమైపోతుంది, -100 / -180. మైనస్ గెట్స్ క్యాన్సిల్ అవుట్. ఓకే, 0 కట్. 2 5s 2 9s 5/9 వచ్చింది. A = 5/9. A = 5/9 ఇన్ 0 = 32 A + B. A ప్లస్లో రాద్దాం. 0 = ఇది ఏ కాదు 0 = 32 × 5/9 + B. ఇది మొత్తం ఇంటి పంపించేద్దాం. క్యాన్సిల్ అవుతుందా? కాదు కదా. రైట్, మల్టిప్లై చేసి రాయాలి. ఓకే, 5 2s 10, 5 3s 15 + 1 16. 160/9 ఏదో సంథింగ్ వచ్చేసింది. ఇది రాంగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, రైట్. ప్లీజ్ ట్రై వెల్ ప్రాపర్లీ. ఓకే, నాకు ఇదైతే కరెక్ట్ అయినా సబ్ట్రాక్షన్ 0 11 8. ఓకే, ఫైన్. ఇదైతే 5/9. ఓకే, యూ కెన్ సబ్స్టిట్యూట్ 5/9. దేర్ ఇట్ ఈస్. యూ కెన్ ట్రాన్స్పోజ్. మైనస్ యూ ఆర్ గెటింగ్. B = మనకి ఏమొస్తుందంటే 32 × 5s 5 2s 10, 5 3s 15 1 కరెక్టే. ఓకే, -160/9. దిస్ ఇస్ B, దిస్ ఇస్ A. నౌ ఫైనల్లీ ఈక్వేషన్ విల్ బి C = కదా, C అంటే సెల్సియస్ = A ఎంత వచ్చిందా మనకు, 5/9 ఫారెన్హీట్ + B -160/9. LCM చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. వన్స్ ట్రై ఇట్ ప్రాపర్లీ. ఇఫ్ ఐ డూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ లైన్స్. ఓకే, ఇన్ ఈచ్ కేస్ రిఫ్లెక్ట్ ఆన్ ద రోల్ ఆఫ్ A and B. యూజువల్లీ మనం డీల్ చేసేది ఎలాంటి చెప్పండి, పాలినామియల్. Y = AX + B, linear polynomial. In this we have A and B. Okay, see, for this graph linear, the word is line. అన్ని స్ట్రైట్ లైన్స్. ఇవన్నీ మనం కన్స్ట్రక్ట్ చేసేది అన్ని స్ట్రైట్ లైన్స్. ఓకే, ఇన్ దట్ మనకి ఏం చెప్తుందంటే AB రోల్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు నాకు AB రోల్ అంటే ఏంటంటే మీనింగ్, ఇన్ దిస్ కేస్ ఇఫ్ ఐ పుట్ X = 0, ఇక్కడ X ప్లేస్లో 0 రాసిన ఏమైపోతుంది, మిగిలేది బీనే కదా. Y = B అని అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర నువ్వు 0 వాల్యూ తీసుకున్నావు అనుకో, B ఎక్కడ టచ్ అవుతుంది అని చూపించేది B వాల్యూ అనమాట. ఓకేనా? రైటా? ఇప్పుడు మరి ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఇది ఏ కిందకి వస్తుంది. ఓకే, రైట్. మనం ఒక గ్రాఫ్ చేద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ A and B కంప్లీట్లీ. రైట్, చలో ఫస్ట్ చూడండి. Y = 4x గ్రాఫ్. Y = 4x. చలో నేనేం చేస్తాను, ఇక్కడ X వాల్యూ, Y వాల్యూ. ఇప్పుడు నేను X 0 తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ X వాల్యూ 0. ఇఫ్ ఐ పుట్ 0 హియర్, ద వాల్యూ ఆల్సో టోటల్ 0. ఎందుకు, 4 × 0 0. ఇఫ్ ఐ పుట్ 1, 4 × 1 4 itself. If I put 2 × 4 8. It will continue like that. ఓకేనా? ఫస్ట్ది. దీన్ని ఇప్పుడు మనం గ్రాఫికల్గా చూపించాలి అని అంటే చలో చూద్దాం, ఒక్క నిమిషం. రైట్, చలో గ్రాఫ్ చేద్దాం. ఏదో ఒకటి సరిపోతుంది. జస్ట్ వెయిట్, గ్రిడ్స్ పెడతాం. రైట్, ఓకే, ఫైన్. ఇది గ్రాఫ్. చలో
ఇప్పుడు 1/1 అన్నిటికీ ఇదే చేద్దాం. రెండు చూపిస్తా చూడు. చల్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ y = 4x గ్రాఫ్ చూపిస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ లైన్ వేర్ x = 0 y ఆల్సో 0, ఇదే కదా, x 0 y 0. నెక్స్ట్ x = 1 లైన్ తీసుకుంటే y అంతా 4 అంట, ఇవి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ x = 2 తీసుకుంటే ఇంకా హైట్ పోయింది, చూడండి ఎంత హైట్ పోయిందో, ఇక్కడ పోయింది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ దిస్ వన్ బై యూజింగ్ లైన్. ఓకే, చలో వేసేద్దాం, రెడ్ లైన్ వేద్దాం. చూడండి ఇట్లా అవుతుంది, చూసారా ఎంత స్టీప్ ఉందో, లిటరల్లీ స్టీప్ అంటే స్టీప్ అవుతుంది. ఓకేనా, రైట్, ఇట్లా అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, y = 4x గ్రాఫ్. ఓకే, వాట్ ఈజ్ బి వాల్యూ? ఇప్పుడు నేను x 0 పెట్టిన, y కూడా 0 అంటే b 0నే. క్లారిటీ ఉందా వాట్ ఈజ్ b అనేది? రైట్, ఓకే రైట్. చలో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నాకు ఏముంది, y = 2x లైన్, y = 2x. చలో x y, x 0 y 0. ఇప్పుడు నేను x1 పెట్టిన 2, ఎందుకు x1 పెడితే 2 × 1 2నే కదా, 2 రాస్తున్నా. x ప్లేస్లో 2 రాస్తున్నా, 2 × 2 4 కదా. x ప్లేస్లో 3 రాస్తున్నా, 2 × 3 6 కదా, ఇలా. రైట్, చలో x = 0 y = 0, దిస్ పాయింట్ ఓన్లీ. x = 1 y 2, ఇది. నెక్స్ట్ x = 2 y = 4. ఓకే, నెక్స్ట్ x = 3 y = 6. కొంచెం ఎట్లా అవుతుంది, 6 ఇట్లా అవుతుంది. చలో ఇప్పుడు నీకు ఒక నెగిటివ్ తీసుకుందామా, మీకు క్లారిటీ వస్తుంది. x = ఫర్ ఎగ్జాంపుల్ x = సింప్లీ -3 ఐ టేక్, -3 తీసుకున్నా. -3 ఏంటండి, -6 అయితే చూసురా, 2 × -3 -6. మరి 3 దగ్గర -6, 3 దగ్గర -6 ఇక్కడ వస్తుంది. రైట్, చలో ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ దిస్ ఆల్. ఓకే, వన్ జాయిన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ యువర్ లైన్. ఓకే, క్లారిటీ ఉందా? రైట్. నా వాట్ ఈస్ ద బి వాల్యూ? అగైన్ బి వాల్యూ ఈజ్ 0. ఎందుకు, x is 0 y ఆల్సో 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ y = 2x లైన్. చూసారా, సిమిలర్లీ y = లైన్ విల్ బి ఎట్ లాస్ట్ దిస్ వన్, y = x, y = x అనని. y = x అంటే నువ్వు ఏదైతే x వాల్యూ తీసుకుంటుందో y వాల్యూ కూడా అదే వస్తుంది. x 0 y 0 y 1 x 1 2. ఎందుకు ఇదేం మారదు కదా, ఏది తీసుకుంటే అదే వస్తుంది. రైట్, దిస్ ఐఎమ్ గోయింగ్ విత్ లైన్ బ్లాక్ చూడండి. x 0 y 0 ఇదే పాయింట్, నెక్స్ట్ 1 ఇదే పాయింట్, 2 ఇదే, 3 ఇదే, 4 ఇదే. రైట్, చలో వీ కెన్ జాయిన్. సింప్లీ దిస్ విల్ పాస్ త్రూ లైక్ దిస్. దిస్ ఈజ్ యువర్ లైన్. దట్ ఈజ్ నథింగ్ బట్ what is that, y = x line. What about a, b, c values? What is the a and b? Simply b all values are equal because all are passing through 0, 0. అన్ని 0, 0 నుంచే పోతున్నాయి. ఓకేనా, రైట్, ఇది b వాల్యూ గురించి రాస్తాం. వాట్ అబౌట్ a? రైట్, ఇఫ్ see carefully, if a is 1, slope, do you know what is mean by slope? Simple understanding, slope is nothing but the angle formed with x-axis and to the line. This angle we call it as a slope అన్నమాట. ఓకే, దీని గురించి మనం హైయర్ క్లాస్లో మస్తుగా నేర్చుకుంటాం. స్లోప్ అంటే ఏం లేదు, హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ టువర్డ్స్ టు ద x-axis. ఈ యాంగిల్ని మనము స్లోప్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ x వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్, ఓకే, a ఈజ్ ఇంక్రీజింగ్, a 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 4 ఉంది, a ఈజ్ ఇంక్రీజింగ్, స్లోప్ ఆల్సో ఇంక్రీజింగ్. దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. b ఏమైపోయింది, b విల్ బి, ఆల్ విల్ బి 0, 0 అంటే 0నే, ఆల్ 0 0 అవసరం లేదు. we can't get back, sorry for that. sorry. Okay, right, anyway, simple understanding, a ఇంక్రీజ్ అవుతుంది, స్టీప్ ఆల్సో ఇంక్రీజింగ్, స్లోప్ ఆల్సో ఇంక్రీజింగ్, b విల్ బి 0, దట్స్ ఇట్. ఓకేనా, రైట్. ఇలా సిమిలర్గా వీటికి చేయమంటున్నాను. ఓకే, ఒక్కటి చేద్దాం. ఓకే, మనకు టైం కూడా ఎక్కువైపోతుంది. బట్ ఎనీవే, వన్ క్వశ్చన్ వీ విల్ సీ. చలో రైట్, గ్రాఫ్ చేసేద్దాం ఫటాఫట. సరిపోతుంది 8.
ఓకే చలో కొంచెం తగ్గిద్దామా. ఓకే దెన్ ఫైన్. చలో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ చూద్దాం, ఫస్ట్ ఏదో ఒకటి చూద్దాం. సరే ఫస్ట్ y ఈక్వల్స్ టు 3x - 1 ఇస్ గివెన్. ఫస్ట్ ఓకే ఎక్స్ వై, వెన్ ఐ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇస్ 0. ఇక్కడ ఎక్స్ వాల్యూ రాద్దాం. ఎక్స్ వాల్యూ 0 రాసిన, 0 × 3 0 0 -1 వచ్చేసింది. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇస్ 1, ఇక్కడ రాస్తున్నాను నేను y ఈక్వల్స్ టు 3 × 1 - 1 అనమాట. 3లో నుంచి 1 పోతే 2. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 3 × 2 6, 6లో నుంచి 1 పోతే 5. ఓకే ఒకటి మైనస్ తీసుకుందాం, ఒకటి రైట్ -1 తీసుకున్నాం. 3 రాస్తున్నా, ఇప్పుడు ఏం రాస్తున్నా, 3 పక్కన -1 -4 1 -1 -5 అయిపోతే -4కి -1 -5. చలో షల్ ఐ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ దిస్ వన్ ఆన్ నెంబర్ లైన్. 0కి -1 0కి -1 0కి -1, x యాక్సిస్ 0 y యాక్సిస్ -1, 1కి 2 1కి 2 ఇది. నెక్స్ట్ 2కి 5 2 2 2 ఈజ్ 5. ఓకేనా, -1కి -5. ఓకే రైట్ చలో నెంబర్ లైన్ వేసేద్దాం, డ్రా చేసేద్దాం. దిస్ ఈజ్ యువర్ లైన్. ఓకే ఇట్లా పోతాడు వీడు, కొంచెం తిప్పాలి. అది ఎక్కడ ఉన్నాడు వీడు, ఇంత స్టిప్ పోవాలి వీడు. ఓకే 2కి 5 వచ్చిందా, రైట్ ఇట్లా పోవాలి. ఇట్లయినా కూడా కొంచెం మన బాక్సెస్ కంజెస్టెడ్ అని, బట్ ఎనీవే దిస్ ఇస్ ద వే ఇట్ విల్ గో. రైట్ నెక్స్ట్ చూద్దాం, ఇంకొక లైన్ చూద్దాం. రైట్ నౌ దిస్ టైమ్ విల్ బి y ఈక్వల్స్ టు 3x. y ఈక్వల్స్ టు 3x లైన్ డైరెక్ట్లీ ఆల్సో యూ కెన్ రైట్ x y, x 0 y 0, x ఈక్వల్స్ టు 1 y ఈజ్ 3, x ఈక్వల్స్ టు 6. ఎందుకు 3 టేబుల్లో మల్టిప్లై చేస్తున్నాను అంతే. చూడండి x ఈక్వల్స్ 0 y ఈక్వల్స్ 0 దిస్ వన్. నెక్స్ట్ x ఈక్వల్స్ టు 1 y 3, x ఈక్వల్స్ టు 1 y 3. నెక్స్ట్ 2 ఈక్వల్స్ టు 6, 2 ఈక్వల్స్ టు 6. ఓకే సింప్లీ బిసైడ్ వన్ నెగిటివ్ వాల్యూ వీ కెన్ టేక్. నెగిటివ్ తీసుకుందాం, -1 తీసుకుందాం, -3 వస్తుంది. -2 తీసుకుందాం, 3 2 6 కదా, రైట్. -1కి -3, -3కి -2కి -6. చూస్తారా పక్క నుంచి పోతుంది, కొంచెం కూడా టచ్ కాకుండా. సింపుల్గా ఏం అర్థమవుతుంది ఇది అని అంటే దాని పక్క నుంచి పోతుంది, వెరీ వెరీ క్లోజ్ టు ఇట్, బట్ ఎగ్జాక్ట్లీ బిసైడ్ టు దిస్. ఓకే ఇట్లా పోతుంది. వాట్ ఈస్ దట్ వన్? సింప్లీ దిస్ డౌన్ వన్ విల్ బి వెయిట్ డౌన్ వన్ విల్ బి y ఈక్వల్స్ టు 3x - 1. ఓకే దానిపైన ఎవడెవడు y ఈక్వల్స్ టు 3x. నెక్స్ట్ +1 తీసుకుందాం, ఇంకా కొంచెం జరుగుతుంది అట ఇటు చూద్దాం. రైట్ చలో లాస్ట్ అండ్ ఫైనల్ వన్. చలో ఇది చూడండి, x y, x 0 రాస్తున్నా, ఈ 0 + 1 0 1. నెక్స్ట్ 1 రాస్తున్నా, 3 1 3 + 1 3 + 1 4 కదా, రైట్ 4. నెక్స్ట్ మైనస్ తీసుకుందామా, 2 తీసుకున్నాక తీసుకుందాం, ఒకటి మైనస్ తీసుకుందాం. 2 రాస్తాయి, 2 3 6 + 1 7, -2 తీసుకున్నా, 2 3 6 -6. ఎందుకు -2 రాస్తున్నా, 2 3 6 -6 + 1 5 వచ్చేసింది, -5. చాలా సబ్స్టిట్యూట్ చేద్దాం. రెడ్ లైన్ చూడండి, 0కి 1 0కి 1, ఇక్కడ కొంచెం పైన ఉంది, 1కి 4 1కి 4. నెక్స్ట్ 1కి బాత్లాగా 2 × 2కి 7 2కి 7. చూస్తారా మీరు ఎంత కొంచెంలే బిసైడ్ ఇట్ విల్ గో బిసైడ్ ఇట్ సెల్ఫ్. ఓకే ఇట్లా అవుతుంది, కొంచెం తిప్పాలి, కొంచెం జరపాలి, రైట్. ఇట్ విల్ గో లైక్ దిస్. వాట్ ఈస్ దిస్ లైన్? సింప్లీ దిస్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 3x + 1. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఓన్లీ ఈచ్ బి అబ్జర్వ్ కేర్ఫుల్లీ వేర్ ఇట్ ఈస్ టచింగ్ బ్లాక్. చూడండి ఇక్కడ ఒకసారి బి వాల్యూ ఇక్కడ ఒకటి. బి అంటే ఏంది? x 0 అయినప్పుడు వచ్చేది బి వాల్యూ, రైట్. ax + b y ఈక్వల్స్ టు ax + b. నువ్వు దీన్ని 0 చేస్తున్నావు కదా, బి మిగిలేది. ఆ బి ఎట్లా వ్యారీ అవుతుందని అంటే 1 యూనిట్ అబోవ్ ద 1. ఓకేనా, 1 యూనిట్ వ్యారీ అవుతూ పోతుంది. ఓకే ఫర్ దిస్ లైన్ టు దిస్ లైన్
everywhere it is increasing 1 unit. B. What about A? What about A? Parallel చూస్తారా మీరు, ఇది ఏ వాల్యూ 3 ఏ ఈజ్ 3 ఫిక్స్డ్ ఉంది, ఇక్కడ A3 ఉంది, B వచ్చేసి 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. వాట్ అబౌట్ స్లోప్ అంటే నేను చెప్పిన ఎక్స్ యాక్సిస్తో ఉండే యాంగిల్ ఇది చూస్తారా మీరు, ఇవన్నీ ఏంటి చెప్పండి, కరస్పాండింగ్ యాంగిల్స్. ఇగో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ యాంగిల్ అయినా, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ యాంగిల్ అయినా. ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, దాట్ మీన్స్ స్లోప్ ఈజ్ రిమైన్స్ సేమ్. ఓకేనా, ఇట్లా మనం అనాలిసిస్ చేస్తూ రాయాలి. బి ఏమో 1 యూనిట్ ఈజ్ ఇంక్రీజింగ్, బి వాల్యూ ఈజ్ 1 యూనిట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ -1 to 1 +1 వరకు. వాట్ అబౌట్ ఏ? ఏ ఈజ్ అ ఫిక్స్డ్ వాల్యూ, దట్ ఈస్ 3. వాట్ అబౌట్ స్లోప్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. Like that you are supposed to do the whatever I left over. Please try to do it and let me know in the comment section. One question, whether Fahrenheit or Celsius I did it, whether it's right or wrong also let me know in the comment section. I hope this session is simple and clear. Let me know whether you need end of the exercise session also or not. We will continue with the next session. Thank you so much. Okay, I hope you are practicing, you are learning my videos. Thank you.